ఆ రైస్ క్వాంటిటీ కూడా తగ్గిద్దామని అనుకుంటున్నాము. ఓకే, చేయండి చేయండి అది. ఓకే అండి, సరే. రికార్డింగ్ తెలుస్తుందా, రికార్డ్ అవుతుందని? తెలుస్తుంది తెలుస్తుందండి. సార్. అంటే కొంత మన వాళ్ళు చూడండి, చూడండి, ఆర్ యూ పర్ఫెక్ట్లీ హెల్దీ అంటే మనం హెల్దీగా ఉన్నావా లేదా, ఇది చూసారే గ్రీన్. ఆప్టిమల్ హెల్త్ అంటే అద్భుతంగా ఉన్నట్టు హెల్త్. ఆప్టిమల్ హెల్త్ అంటే ఏం చెప్పాను మీ అందరికి కూడా, సింపుల్గా మనకి నార్మల్ వెయిట్ ఉన్నాము, బీపీలు లేవు, ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, డయాబెటిక్ లేదు, ఏం టాబ్లెట్లు వేసుకోవట్లేదు, మనం ఎనర్జెటిక్గా ఉన్నాం, సిక్ అవ్వట్లేదు, ఏడైనా ఊరు వెళ్ళాము, ఆడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, వెంటనే దగ్గు జలుబులు రావట్లేదు అంటే అది ఆప్టిమల్ హెల్త్ అనమాట. ఏమవుద్ది, మనం రోజు రోజుకి కొంచెం కొంచెం హెల్త్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారా, గ్రీన్ నుండి కొంచెం ఎల్లో నుండి మారిపోయింది చూడండి, గ్రీన్ నుండి ఇలా పోతూ ఉంటాం మన లైఫ్ పుట్టుకాడి నుండి. బై ద టైం ఈ ఏజ్కి వచ్చాం, ఏజ్ అని చెప్పలేం, కొంతమందికి 15 ఏళ్ళకే వచ్చేస్తారు. ఇక్కడేంటి, సిమ్టమ్ ఏమి లేదు కానీ అన్హెల్దీ. అర్థమైందా? నో సిమ్టమ్ కానీ అన్హెల్దీ. అన్హెల్దీ అంటే ఏంటి, ఓవర్ వెయిట్ ఉంటే అన్హెల్దీ, బెల్లీ ఫ్యాట్ ఉంటే అన్హెల్దీ, లార్జ్ వేసేజ్, నడుము పెద్ద సైజు ఉంటుంది, బీపీ అబోవ్ 120/2 ఉంటే అన్హెల్దీ అనమాట. చూసారు, దీనిలో సిమ్టమ్ ఏమి లేవు కానీ అన్హెల్దీ. ఇంకేమున్నాయి అన్హెల్దీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. చూద్దాం ఏంటో. గట్ హెల్త్ బాగాలేదు, తర్వాత డి విటమిన్, బి12 డెఫిషియన్సీ, ఇదంతా ఫంక్షనల్ ఇల్నెస్ అంటారు అనమాట. ఏం ప్రాబ్లం లే కానీ లోపల కుంపు జరుగుతుంది అనమాట, లోపల మంట వేసినట్టు అనమాట బాడీలో. చూసారా, ఇక్కడికి వచ్చాక డయాగ్నోస్ మొదలవుతుంది అనమాట. అప్పుడు ఏదో వెళ్తాం, ఏదో టెస్ట్కి వెళ్ళామో, లేదో ఎవరో చెప్పారో అది టెస్టులు చేస్తే అప్పుడు బయటపడింది. ఏం బయటపడినాయి, ప్రీ డయాబెటిక్ బయటపడింది, తర్వాత కార్డియోవాస్కులర్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లము, డయాబెటీస్, థైరాయిడ్, క్యాన్సర్, ఇవన్నీ మొదలైనవి అనమాట. ఇప్పుడు డయాగ్నోస్ చేస్తాను, డయాగ్నోస్ చేయడం అంటే బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. దానికి ఏం చేయాలి మనం, దీని అన్నిటి కారణాలు ఏంటి, మనందరం నిన్ను చూసుకున్నాం కదా, కొత్త క్లాసులో జాయిన్ అయిన ఒక మేడం జాయిన్ అయ్యారు కదా, చూద్దాం ఏమిటి దీని కారణాలు. గుర్తున్నాయి అందరికీ, నిన్న మాట్లాడుకున్నాం కదా క్లాస్లో. 10 రాంగ్ హ్యాబిట్స్, 10 బ్రాడ్గా అనమాట, బ్రాడ్గా అంటే ఒక్కొక్కటి లెక్క కాకుండా ఒక బ్రాడ్ 10 రాంగ్ హ్యాబిట్స్. ఏం చెప్పండి, ఎవరు గుర్తున్నాయి? మనం తెలిసి తెలియకుండా డైలీ చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ గుర్తుందా ఎవరికన్నా? చెప్పండి సుస్మిత గారా. సారీ అండి, అది మా పొరపాటుగా అయింది. నో ప్రాబ్లం, నో ఇష్యూ, నో ఇష్యూ. ఎవరికైనా గుర్తుందా ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి మనకి? ఎవరు వెళ్ళలేదా లాస్ట్ టైం క్లాసు, గుర్తులేదా? అంటే మనం చేయకూడని తింటూ పనులు. ఆ? తింటూ వాటర్ ఫుల్ గా తాగడం సార్. ఆహా, మనం మాట్లాడుకున్నాం కదా నిన్న. ఇట్లా పోతే మనం 2 రోజులు సార్, మాట్లాడుకోవచ్చు ఇక్కడ. వాటర్ వాటర్ ఇంటేక్ తక్కువ చేయడము, ఉమ్, 3 పూట్ల 4 పూట్ల తినడం, అంటే మీల్స్ మధ్యలో ఆ, అంటే అదర్ దెన్ వాటరు ఏం తిన్నా కూడా ఫుడ్ తో సమానము. అది వెరీ గుడ్, తెలియక అన్ని తప్పులు చేస్తున్నాము. వెరీ గుడ్, వెరీ తర్వాత గుడ్. ఏమో మా మోషన్ కి 2 టైమ్స్, అట్లీస్ట్ డే 2 టైమ్స్ వెళ్ళకపోవడము. ఒకసారి వెళ్తాం, ఏదో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తాం, 2 రోజులకు వెళ్ళే బ్యాచ్, ఆ, అదొక మిస్టేక్. వెరీ గుడ్. మినిమం 4 లీటర్స్ వాటర్ తాగకపోవడము. వెరీ టీ గుడ్. కాఫీలు టీ కాఫీలు చిరుతిళ్ళు కూడాను మనం మీల్ గా అనుకోకుండా ఇష్టం వచ్చినట్టు తినడం, స్నాక్స్ ఇంతకుముందు టీ ఇంతకుముందు కాఫీలు. ఇంతకుముందు మనకు ఐడియా లేదు కదా, ఏం లేదు, టీయే కదా, చిన్న కప్పే కదా, ఉమ్, ఒక చిన్న ఇదే ఉమ్, కదా అని తినేసేవాళ్ళం. వెరీ గుడ్. ఉమ్. ఆ, తర్వాత ఏమో మీల్ కి ఫాస్టింగ్ పెట్టుకోకపోవడం. ఆ, తర్వాత ఏమో ఆ, అంతే ఆల్మోస్ట్. గుడ్, గుడ్, యూ కవర్డ్ ఎవ్రీథింగ్. విల్ జస్ట్ లుక్ ఎట్ వెరీ క్విక్లీ. చూడండి ఏంటేంటి. ప్యాకెట్ ఫుడ్ ఆ, ఆ, తీసుకోవడం. ఓకే. చూడండి, స్ట్రెస్గా ఉంటాం అప్పుడు, క్రానిక్ స్ట్రెస్ అనేది ఒక ప్రాబ్లం, 7 గంటలు నిద్రపోవడం ఒక ప్రాబ్లం, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక ప్రాబ్లం, కాఫీ టీలు ఆల్కహాల్ టొబాకో తీసుకోవడం ఒక ప్రాబ్లం, ప్యాకేజ్ ప్రోడక్ట్స్ అంటే ఈ ఫ్యాక్టరీలు తయారు చేసి తినడం ఒక ప్రాబ్లం, తర్వాత న్యూట్రిషియస్ ఫుడే తినకపోవటం, మనకు అలవాటే లేదనమాట, తర్వాత నీళ్లు సరిగ్గా తాగకపోవటం, మల విసర్జనకి వెళ్ళకపోవటం, ఇవన్నీ అందరికీ తెలుసు 8. ఎన్ని ప్రాబ్లం అందరికీ తెలుసు కానీ 2 మనకు కరెక్ట్ తెలియదు అనమాట. మనం చేసే పెద్ద మిస్టేక్, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్.
రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీలు, స్నాక్స్ మధ్యలో తినేయటం. ఈ పాయింట్ దా మేడం గారు చెప్పారు. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ అనే విషయం మనకు తెలియకపోవటం. నీళ్లు తప్పించి ఏది పొట్టలో వేసుకున్నా కూడా అది డైజెస్ట్ అయ్యి దానిలో షుగర్ వస్తుంది, ఇన్సులిన్ డెవలప్ అవుతుంది అనమాట. చూసారా, ఈ 10 మిస్టేక్స్లో మనం 10 చేయని అవసరంలా, 10 ఈవెన్ ఒక్కటి చేసినా కూడా మనకు లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది. ఇది ఎట్లా చూడాలంటే, మనము ఒక ఫిష్ పాండ్ ఉందనుకోండి, దానిలో ఒక 10 ప్లేసులు నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి. మీరు 9 కట్ చేశారు, ఒకటే ఉంది, పర్వాలేదా సంగీత? 10కి 10 ఆపేయాలి. ఇంతకుముందు 10లో వెళ్తున్నాయి అనుకో, ఏమవుతుంది, తొందరగా పొల్యూట్ అయ్యి తొందరగా చేపలు చచ్చాయి. ఇప్పుడు ఒకదానిలోనే వెళ్తున్నాయి. ఒక్కదానిలో వెళ్ళినా కొంచెం లేట్ అవుతుంది. కొంచెం లేటు బ్యాండ్ పడతాం కన్ఫామ్. లేటుగా వచ్చినా కన్ఫామ్గా బ్యాండ్ పడుద్ది అనమాట. ఇన్నాళ్ళు మనకి ఇవన్నీ తెలియదు అనమాట. ఏదో వెళ్ళిపోతుండే వాళ్ళం, చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, అవునా కదా? సో ఇది మన ఈ 10కి 10 మనం మానేయాలి. తర్వాత మన హెల్త్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఏం చేసాము, ఈ టెస్ట్లు అనమాట, ఈ బ్లడ్ టెస్ట్లు. ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మన యొక్క స్టేటస్ తెలుస్తుంది అనమాట, ఎక్కడ ఉన్నాం అనేది. ఉమ్. ఇదో చూద్దాం. ఈ మన 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, ఓవర్ ది ఇయర్స్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి అనుకోండి. చూసాం కదా, 10 ప్రాబ్లం చూసుకున్నాం ఆల్రెడీ ఇందాక. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గుద్ది? ఇమీడియట్గా తగ్గదు, కొన్నాళ్ళకి. తర్వాత బాగా టైర్డ్నెస్ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంటాం అన్నమాట. అట్లీస్ట్ నెలకు ఒకసారి 2 సార్లు అడ్డం పడుతుంటారు, ఏదో జలుబు దగ్గు ఏదో ఒకటి. తర్వాత దానివల్ల కోల్డ్, కాఫ్, ఫీవర్ లైక్ ఇవన్నీ వస్తాయి. వీటి వల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అనమాట, స్టేజ్ 1. స్టేజ్ 1 అంటే ఏంటి, మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. స్టేజ్ 1లో ఏమేమి ప్రాబ్లం ఉంటాయి, చదవండి, ఏమవుతాయి సంగీత్ గారు, చదవండి. ఈ ప్రాబ్లంలు ఏమో వస్తాయి స్టేజ్ 1లో. లో ఎనర్జీ, బ్యాడ్ స్కిన్, నెయిల్స్, గ్యాస్ట్రిక్, హెడేక్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్, పైల్స్ ఆర్ ఫిష్, కిడ్నీ స్టోన్స్, స్లీప్ ఇష్యూ, స్నోరింగ్, ఒబెసిటీ, ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్, లెగ్స్ స్వెల్లింగ్. ఇదేంటి సార్? పెల్గమ్, మ్యూకస్ అంటే మజిల్స్. మ్యూకస్ రావటం, నోట్లో కూడా కొంచెం మనకు ఆవులకు వస్తుంది చూడండి, మ్యూకస్ అంటారు, నురుగు నురుగు లాగా, అదనమాట. మ్యూకస్ ఇన్ ఐస్, ఈఎన్టీ ప్రాబ్లమ్, బాత్రూమ్ బాత్రూమ్ ప్రాబ్లమ్స్. బాత్రూమ్ సరే, ఇవన్నీ ఫస్ట్ స్టేజ్ అనమాట. ఈ మనకు అంతగా తెలియదు, దీనివల్ల ఏం పెద్దగా అనిపించదు, మనం ఇదే ఎలా చేస్తాం. ఇది కూడా నెగ్లెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏమవుతుంది చూద్దాం, నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది చూద్దాం. స్టేజ్ 2 ఏంటి, మన బాడీ ఏం చెప్తే మనకు చెప్తుంది అనమాట. ఇవన్నీ మనకి నీరసంగా ఉంది, తర్వాత కాన్స్టిపేషన్ ఉంది అన్నీ, కానీ మనం పట్టించుకోం, వెళ్ళిపోతుంటాం ముందుకి. దాన్ని అది లాంగ్ చేయడం వల్ల కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఈ రాంగ్ హ్యాబిట్ చేయడం వలన కొన్నాళ్ళకి ఏమవుతుంది చూడండి. నెక్స్ట్, బాడీ ఎక్స్ప్రెసెస్ బై షౌటింగ్ ది సిమ్టమ్స్ ఇన్ స్టేజ్ 2. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ముందుకు మెల్లి చెప్తే ఒకసారి వెళ్ళేదనుకోండి, మనం ఏం చేస్తాం, మీ ఇంట్లో మీ పిల్లలకి ఏదో గ్లాస్ తెమ్మంటారు, మెల్లికి చెప్పారు రాలేదు, మళ్ళీ రెండోసారి చెప్పాడు రాలేదు, మూడోసారి ఏం చెప్తారు, అరుస్తారా లేదా? అరుస్తా. పెద్దగా పెద్దగా అరుస్తారు. ఆ? పెద్దగా అరిసి వాడిని ఇది చెప్తారనమాట. అట్లా అనమాట. సెక్స్ అరవటం అంటే ఏంటి, రెండో స్టేజ్ అనమాట. రెండో స్టేజ్లో వస్తే చూద్దాం ప్రాబ్లంలు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సెకండ్ స్టేజ్లో మనకి ఏమేమి ప్రాబ్లంలు వస్తాయో చూద్దాం. స్టక్ అయిపోతుంది. వాట్ ఇస్ దిస్? సెకండ్ స్టేజ్ చూడండి. దెన్ ద బాడీ ఎక్స్పోజెస్ షౌటింగ్ అనమాట. ఏం షౌటింగ్ అంటే ఏంటి చెప్పండి, డయాబెటిక్ రావటం, బ్లడ్ ప్రెషర్ రావటం, హార్ట్ ప్రాబ్లం రావటం, మైగ్రేను, కిడ్నీ డిసీజు, ఆర్థరైటిస్, ట్యూమరు, క్యాన్సరు, పారాలిసిస్, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్లు, పీసీఓఎస్, ఇవన్నీ ఏం చేసి దేనికని వచ్చినాయి, ఇవన్నీ ఎందుకని వచ్చినాయి చెప్పండి. మనం ఫస్ట్ స్టేజ్లో నెగ్లెక్ట్ వార్నింగ్. చేసాం, వార్నింగ్లు పట్టించుకోవాలా.
వార్నింగ్లు చెప్తా ఉంది, బాడీ చెప్తా ఉంది, నీరసం అని చెప్తుంది, అది చెప్పినా మనం పడుచుకోవాలి. దానివల్ల నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసినాయి. ఇవి కూడా పట్టించుకోం. డయాబెటిక్ ఉంది, ఏదో ట్యాబ్లెట్ వేసుకొని తిరుగుతాం, బీపీ వచ్చితో ట్యాబ్లెట్ వేసుకొని తిరుగుతుంటాం, ఏదో ఏదో డైటింగ్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని మనమే సముదాయించుకొని అలానే కంటిన్యూ అవుతాం. నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది చూద్దండి. చదవండి, నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది? ఇఫ్ వన్ ఇగ్నోర్ స్టేజ్ 2 సిమ్టమ్స్ ఆల్సో బై నాట్ అడాప్టింగ్, ఏం చేయాలి? ఏమవుతుంది నెక్స్ట్? చదవండి సంగీత గారు. Then the body kicks one onto the ambulance stretcher and throw one into intensive care unit one day. అవునా ఓకే, కదా? ఐసీయూలో పడేస్తుంది మనిషిని. అవునా కదా? హడావుడిగా మన ఇంటి ముందే ఆ అంబులెన్స్ ఆగిపోయింది అన్నమాట, ఎత్తుకెళ్తాను మనం. కారణం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద రీజన్? మనిషి అవుట్ ఆఫ్ కండిషన్ అనమాట టోటల్ గా. రీజన్ ఏంటంటే ఈ 10 మిస్టేక్లు మనం కంటిన్యూస్గా విక్రమార్కులాగా చేస్తూ ఉంటాం. కాఫీ టీలు తాగుతూనే ఉంటాం, ఎక్సర్సైజ్ చెయ్యం, నిద్రపోం, స్ట్రెస్ అవుతూనే ఉంటాం. థర్డ్ స్టేజ్ ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నాం లేదా చాలామంది. ఓవర్ వెయిట్ తోటి బీపీలతోటి షుగర్ తోటి ఉన్నాం. ఓకే, సో మనందరం కూడా అలర్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏమవుద్ది? నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. ఈ థర్డ్ స్టేజ్కి వచ్చే థర్డ్ స్టేజ్ దాకా వెయిట్ చేద్దామా, ముందే మేలుకుందామా? ఇది చూడండి, ఇక్కడ ఈ డిజార్డర్స్ అనేది ఒక 7 స్టేజెస్ ఉంటాయి. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు అందరు నేర్చుకోండి. ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరు కూడా టెస్టులు చేయించుకోరు, బ్లడ్ టెస్ట్ ఏం నాకేం లేదంటారు. అరే బాబు, నీకేం లేదు, సరే ఓవర్ వెయిట్ ఉన్నామన్నా కూడా మనం పట్టించుకోం. సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ చూసారా? ఏమేమి సిమ్టమ్స్, డయాబెటీస్ సిమ్టమ్స్ అందరికి ఐడియా ఉందా? ఏంటి? ఇంక్రీజ్ థ్రస్ట్, బాగా దాహం వేయటం, ఏదైనా దెబ్బ తగిలితే మానకపోవటం, బాగా నీరసంగా ఉండటం, కొంతమందికి అయితే కొంచెం కళ్ళు కూడా సరిగ్గా కనపడవు, కొంచెం బ్లర్రింగ్ కనపడుతుంది అనమాట. తర్వాత ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళటం, తెలియకుండా ఒకసారి వెయిట్ లాస్ అవుతుంది అనమాట. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు మెనీ టైమ్స్ దర్ మే నాట్ బి ఎనీ సిమ్టమ్. గుర్తుపెట్టుకోండి, సిమ్టమ్ ఏమి ఉండదు, అయినా సపోర్ట్ టెస్టులు చేసుకున్నారు, టెస్టులు చేసి ఏమైంది? బయటపడింది. అప్పటికి ఆల్రెడీ స్టేజ్ 5కి వెళ్ళిపోయాం మనం. ఆ స్టేజ్ వేరు, 1 to 3 స్టేజ్ వేరు, ఇది వేరే స్టేజ్ అనమాట. ఇది దీనిలో ఏంటి? మనకు ఆల్రెడీ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంది, హెచ్బిఓన్స్ ఎక్కువ ఉంది. డాక్టర్ ఏం చెప్పాడు? మీరు డయాబెటిక్ అని చెప్పాడు. డయాబెటీస్ అంటే ఏంటి ప్రాబ్లము? ఇన్సులిన్ ఎక్కువ ఉన్నాడు అనమాట. ఎవరికైతే డయాబెటీస్ డయాగ్నోస్ అయిందో అంటే ఏంటి? ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏం వస్తాయి? ఎవరు చదువుతారు? సంగీత గారు మీరే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇవాళ ఏమన్నా ఉపవాసం అండి? ఏమన్నా ఏమంటారు దాన్ని, మౌన వ్రతాలు ఉన్నాయి అందరికీ ఆంధ్రాలో? ఏ- ఆంధ్ర కాదు. ఏం మరి అలానే అనిపిస్తుంది నాకు. అందరూ మౌన వ్రతంలో ఉన్నారు, ఎవరు ఫోటోలు కానీ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. చెప్పండి, చదవండి. ఫస్ట్ స్ట్రోక్, ఐ డిసీజ్. ఈ ఫస్ట్ సెకండ్ అని కాదు, వినండి వినండి, ఏదైనా రావచ్చు. అర్థమైంది పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఏది ముందు వస్తుందో ఏది వస్తుంది తర్వాత రాదో చెప్పడం, రావటం మటుకు ఖాయం. డయాబెటిక్ ఎక్కువ ఉంటే, అన్కంట్రోల్ డయాబెటిక్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి రాయడం ఖాయం. ఏదో ఒకటి వస్తుంది. ఏది ఏది ముందో ఏదో అనగా చెప్పలేము. చెప్పండి, ఏమేమి వస్తాయి చెప్పండి. ఓకే, స్ట్రోక్, హార్ట్ డ్యామేజ్, ఫ్యాటీ లివర్ డిసీజ్, డయాబెటిక్ బోన్ డిసీజ్, డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటో తెలుసా? పెరిఫెరల్ డయాబెటిక్ ఫుట్ వస్తే ఏమవుతుంది తర్వాత? లావ్ అయిపోవడం, కాలు వాచిపోవడము, లేదంటే అదంతా బ్లాక్ కాళ్ళలో అయిపోయింది. వినండి, అది కుళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? ముక్క తీసేస్తాడు. కట్ చేసేస్తారు. ఆ స్టేజ్ దాకా కూడా మనం జనాలు వెయిట్ చేస్తుంటారు అనమాట నిద్రలో. నెక్స్ట్, నెక్స్ట్ పెరిఫెరల్ న్యూరోపతి. పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి? మనకి మనకి నొప్పి తెలియదు అనమాట. న్యూరోపతి అంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటే. అందుకనే ఓకే ఓకే. చూడండి, డయాబెటిక్ వాళ్ళకి ఏం చెప్తా అంటే డాక్టర్, మీరు బాబు షూస్ వేసుకోండి రా, చెక్ చేసుకోండి, ఎందుకంటే ముళ్ళు గుచ్చుకున్నాడు తెలియదు. అలానే ముళ్ళు లోపల ఉండిపోయి ఆడికి సెప్టిక్ అయిపోయి లోపల అంతా ఇది అవుతుంది అనమాట కొన్నాళ్ళకి. అది ప్రాబ్లం. నెక్స్ట్, నెఫ్రోపతి, ఐ డిసీజ్, నెఫ్రోపతి అంటే ఏంటి? కిడ్నీలు పోవటం, కిడ్నీ డయాలిసిస్కి ఫంక్షన్, వెళ్ళిపోవటం అనమాట బ్యాచ్. ఐ డిసీజెస్, అంటే రెటీనా, ఆ, అవిను. చూసారా? ఇది వచ్చిందంటే డయాబెటిక్ డయాగ్నోస్ అయిందంటేనే ఆల్మోస్ట్ ఏంటో తెలుసా, ఒక 50% మన ప్యాంక్రియాస్ మటాష్ అయిపోయినట్లే. 50% ప్యాంక్రియాస్ మటాష్ అయ్యాక కానీ డయాబెటిక్ బయటపడదు. అప్పుడు దాకా డయాబెటిక్ అసలు మనకు తెలియదు కూడా తెలియదు. ఓకే,
తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇది 5th స్టేజ్. అంటే ఏంటి, మనం ఆల్రెడీ నీళ్ళు వచ్చేసి మన గొంతు దాకా తెచ్చుకున్నట్టు అనమాట, నిద్రపోతా. అసలు ఫస్ట్ ఏ ఉండాలి బేసిక్ చూడండి. ఇది ఐడియల్. ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ 3 to 6 ఉండటం, ఫాస్టింగ్ గ్లూకోజ్ బిలో 90 ఉండటం, HbA1c బిలో 5% ఉండటం, దానివల్ల ఇన్సులిన్. ఇది వచ్చేసి నా ఉద్దేశంలో వరల్డ్ పాపులేషన్లో ఒక 10% కూడా ఉంటారని నా నమ్మకం. హలో, అర్థమైందా? ఇంత ఐడియల్ కండిషను ఎవరికి ఉండదు. కారణం ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద రీజన్? ఇంత ధైర్యం ఎలా చెప్తున్నాను, ఒక 10% కూడా అలా ఉండదని. ఎందుకంటే ఈ 10 మిస్టేక్స్లో కన్ఫామ్గా అందరూ కూడా అట్లీస్ట్ మినిమంలో 2-3 చేస్తూనే ఉంటారు. నేను ఒకప్పుడు 7 మిస్టేక్ చేసేవాడిని, ఆల్మోస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, 30 ఇయర్స్, ఎస్ 30 సంవత్సరాలు 7 మిస్టేక్స్ చేస్తూ వచ్చాను అనమాట. కనుక దెర్ ఇస్ నో వే దట్ ఎనీబడి విల్ బి ఇన్ దట్ ఐడియల్ కండిషన్. అవునా కదా సంగీత గారు? మీరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు ఇంతకుముందు? చాలానే సార్. వాటర్ ఇంటేక్ తీసుకునేదాన్ని కాదు ప్రాపర్ గాను. నెంబర్ చెప్పండి, నెంబర్స్ ఎన్ని మిస్టేక్లు రాసి పెట్టుకోండి. అది 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 బుక్ లాగా పెట్టుకోవాలా, ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ చేయకూడదు. అబౌట్ ఆల్మోస్ట్ 6 సార్. 6-8 వల్ల ఇప్పుడు రిజల్ట్ తెలుస్తుందా మీకు? మీ రిజల్ట్ ఏంటి? ఇప్పుడే తెలిసింది కదా మీకు. ఏంటి మీ రిజల్ట్ ఏంటి దానివల్ల? ఓవర్ వెయిట్ అయ్యారు, ఓవర్ వెయిట్, ప్రీ డయాబెటిక్. చూసారా ఎన్నాళ్ళకి వచ్చింది ఈ ప్రాబ్లము? ఎన్ని సంవత్సరాలు మనం కుంపు చేసి వచ్చింది ఈ ప్రాబ్లము? తొందరగా రాలా, 1 రోజు 2 రోజులకు రాదు. ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు, 5-6 ఇయర్స్ బట్టి. 5-6 ఇయర్స్ పడుతుంది అనమాట. మిగతా వాళ్ళు ఎవరు చెప్తారు? ఈశ్వర్, గాయత్రి, శ్రీవాణి, సాన్విక, జ్యోతి, చెప్పండి మీరు మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? ఎంత హెల్త్ స్కోర్ ఈ ప్రస్తుతం హెల్త్ స్కోర్ ఎంత ఉంది? నేను 10 చేస్తాను సార్, 10 మిస్టేక్స్ చేస్తాను. సుస్మిత గారు చూడండి, ఇదన్నీ మనకు తెలియకుండా చేసేది, అర్థమైంది నాడు. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక 4 నెలలు కనుక మీరు అద్భుతంగా ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ చూశారు కదా. రిజల్ట్స్ అండి అంటే నేను 10 మిస్టేక్స్ చేస్తాను, బట్ ఇంతవరకు అంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ కనిపించలేదు. నేను హెల్త్ చెకప్ చేసుకొని ఒక 1 ఇయర్ అవుతుందండి. మేజర్గా అయితే ఏమీ కనిపించలేదు, చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ యుఎస్లో ఉన్నామండి ఒక 1 ఇయర్. మేము యుఎస్ నుంచి వచ్చాక నాకు ఏం ప్రాబ్లం అనిపిస్తుందంటే, మనం బయటకు వెళ్తాం కదా. యాక్చువల్లీ నేను హౌస్ వైఫ్ అండి. మనం బయటకు వెళ్ళి వచ్చాక మరి పొల్యూషన్ వల్ల ఏంటో తెలియదు కానీ మైల్డ్గా హెడేక్ వస్తుందండి నాకు. నేను మేలో వచ్చాను US నుంచి. సుస్మిత గారు వినండి జస్ట్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది బాడీ అనమాట. భగవంతుడు మనకి ఏం చేశాడు తెలుసా? మనందరూ భగవంతుడి పిల్లలం కనుక ఆయన మనల్ని చాలా అద్భుతంగా తయారు చేశాడు, అద్భుతంగా. అర్థమైందా? ఇప్పుడు గాజు గ్లాస్ ఉందనుకోండి, ఒక్కసారి కింద పడితే పగిలిపోయింది. అదే బాల్ అనుకోండి, మీరు గోడకి 100 సార్లు కొట్టినా ఏమవ్వదు. అవునా కదా? అవునండి. మనం ఆ ధీమాలో ఉంటాం, ఏం అవ్వట్లేదని ఒక ధీమా. ఏం అవ్వట్లేదు, కరెక్టే. ఇప్పుడు మీకు సుస్మిత గారు మీకు ఏం అవ్వలేదు. ఇప్పుడు సంగీత గారు ఏం చెప్పారు? ఆమెకి అంటే నేను లేదు అని నేను చెప్పలేదు, బట్ నాకు తెలిసేంతగా మేజర్గా అయితే ఏమి మేజర్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయండి. నో ఇష్యూ. మామూలుగా చిన్న సుస్మిత గారు వినండి. మీరు నథింగ్ ఆఫ్ దట్ నేచర్. మీరు బ్లడ్ టెస్ట్లు నేను చెప్పిన సజెస్ట్ చేసుకోండి. ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే మన బండారం బయటపడుద్ది. మీరు అంటే రెగ్యులర్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదండి. అవును. కొంచెం ఎంగేజ్ లో ఉన్నప్పుడు అవన్నీ ఎక్స్క్యూజ్ అవుతూ కానీ ఉంటాయి. వినండి ప్రొలాంగ్ చేస్తూ ఉంటే సంగీత గారు, కామెడీ ఏంటంటే మనకు బయటపడలా కానీ డ్యామేజ్ జరుగుతుందా లేదా చెప్పండి? అది జరుగుతుంది. పాయింట్. అది పాయింట్. జరుగుతుందండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కనపడలే డ్యామేజ్ మనకి. బట్ లెట్ మీ టెల్ యూ సుస్మిత గారు, ఇఫ్ ఐ గివ్ యూ బ్లడ్ టెస్ట్ చెప్తాను, చేయించుకోండి, దానిలో తెలిసిపోయింది మీకు. ఎందుకంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్. శారద గారు వచ్చి మన మేడం గారు లాస్ట్ టైం మేడం మీరు షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. శారద గారు వచ్చేసి మా గ్రూప్లో ఉంటారు, చెప్పండి శారద గారు. సార్ మీ క్లాస్ చేశాను, అప్పుడు బుద్ధిగా చేశాను, కానీ తర్వాత అన్ని పాటించాను, కానీ కొన్ని పాటిస్తున్నా. 11 o'clock కి లంచ్ చేస్తా.
బిఫోర్ 6 నైట్ డిన్నర్ పూర్తి చేస్తా. ఆ వెరీ రెండు గుడ్. మాత్రం పాటిస్తున్నా. మధ్యలో బాగానే ఏం ఉన్నాను. తింటలేదు చక్కగా. ఆ? మధ్యలో ఏం తినకుండా ఉంటున్నారు. 2 సార్లు తింటున్నారు. ఆ, ఇక తిన్నా కూడా జిహో చాపల్యంతో చాలా లిటిల్, అంత ముందులాగా పలహారం లాగా ప్లేట్లో పోసుకొని తినట్లా. ఆహా. నోరు శా- ఊరుకోదు కనుక కొంచెం కొంచెం శారద కారపోసుకుంటా. గారు వినండి, మీరు ఒక్క ఆ, స్పూన్ తిన్నా, ఒక ఫుల్ ఆ, ప్లేట్ తిన్నా బాడీకి ఆ. ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు మీరు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం ఏం చూసాం? ఓకే, చూసారా ఇదన్నీ? ఇది ఐడియల్ సిచ్యువేషన్. ఫస్ట్ స్టేజ్ చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి? What is this nonsense? చూడండి, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇదనమాట. దీనిలో ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఫాస్టింగ్లో ఎంత ఉంది? బిలో 91 ఉంది. హెచ్బిఎవన్సీ కూడా అద్భుతంగా బిలో 5.1%. ఇది చూడంగానే అందరూ ఏమంటారు, వాడికి అద్భుతం అని తప్పట పడతాం. కానీ ప్రాబ్లం ఎప్పుడు బయటపడుతుంది? ఇన్సులిన్ టెస్ట్ చేస్తేనే బయటపడుద్ది. ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా అబోవ్ 7 ఉంటుంది. ఈ అబోవ్ 7 ఉన్న 90% పీపుల్ ఆల్రెడీ దిస్ ప్రాబ్లం ఉంది. దీన్ని ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మైల్డ్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తాయి చూడండి, చదవండి ఏమేమి ప్రాబ్లం వస్తుంది దీనివల్ల. సంగీత గారు సీరియల్ నెంబర్ చదవండి. 1, బెల్లీ ఫ్యాట్. 1 ఫస్ట్ బెల్లీ వచ్చేది బెల్లీ ఫ్యాట్, ఫ్యాట్. ఓవర్ వెయిట్. వినండి, ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఇది. దీన్ని మనం పట్టించుకోండి. నెంబర్ 2, హై కొలెస్ట్రాల్. నెంబర్ 3 నెంబర్ 3 ఎక్కడుంది? ఎక్కడ ఉంది? ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్. 4 పీసీఓఎస్, హై బ్లడ్ ప్రెషర్. పీసీఓఎస్. బ్లడ్ ప్రెషర్. హై ప్రెషర్. ఓకే, తర్వాత హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్. 5, 6 వచ్చేసి స్ట్రోక్లు. అంటే ఇదే రూల్లో రావాలి అట్లీస్ట్ బై అండ్ లార్జ్. 7 వచ్చి డెమ్నీషియా. ఇది చూడండి, ప్రీ డయాబెటిక్ లాస్ట్లో వస్తాయి అనమాట. అంటే ఇవి వచ్చినాయి అంటే ఆల్రెడీ ఓకే. మనకు ఓవర్ వెయిట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది, అన్ని ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి అనమాట. స్టేజ్ 1. దీనిలో ఏమని తెలుసు చూడండి, ఫ్రీక్వెంట్ హంగర్. ఎవరికైతే బాగా తిన్నాక వెంటనే ఆకలేస్తుందంటే వాళ్ళకి ఆల్రెడీ పడింది అనమాట బ్యాండ్. వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఓకే. ఉంటుంది, ఒబేసిటీ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది, కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హై కొలెస్ట్రాల్ ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, బీపీ. చూస్తారా, ఫస్ట్ స్టేజే. ఇవన్నీ బయట కనపడవు. బెల్లీ ఫ్యాట్ కనపడుద్దా? లైట్ కనపడుద్దా? మాకు ఏం లేదు అనుకుంటాం, మైనర్ ప్రాబ్లం అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. మోడరేట్ అనమాట. ఇంకా కొంచెం చూడండి, ఇంకా షుగర్ లెవెల్ నార్మల్గానే ఉంది. చూసారా, ఫాస్టింగ్ షుగర్ నార్మల్గానే ఉంది. హెచ్బిఎవన్సీ కొంచెం ఇంప్రూవ్ అయింది, ఎక్కువైంది బట్ గుడ్డే. 5.3 అంటే మంచిగా అంటారు, కానీ ఇన్సులిన్ పెరిగిపోయింది. నెక్స్ట్ లెవెల్లో చూడండి, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. వీళ్ళకి ఎలా ఉంది చూడండి, ఇది అంతా నార్మలే. షుగర్ నార్మల్గా ఉంది, హెచ్బిఎవన్సీ నార్మల్గా ఉంది, కానీ ఇన్సులిన్ పెరిగిపోయింది. ఒక్కొక్కసారి వీళ్ళకి ఏమవుతుందంటే ఫాస్టింగ్ షుగర్ కన్నా కూడా పీపీ షుగర్ తక్కువ ఉంటుంది. చూసారా, మనం తిన్నాక యాక్చువల్గా షుగర్ పెరుగుద్ది, కానీ వీళ్ళకి తగ్గుద్ది అనమాట. అంటే ఏంటి, వాళ్ళ బాడీలో ఇన్సులిన్ బీభత్సంగా పనిచేస్తుంది అనమాట. అందువల్లే మనకు ఆకలి ఎక్కువ వేయడానికి కారణం అదే. నెక్స్ట్ స్టేజ్ చూడండి, 4th స్టేజ్లో ఆల్రెడీ వాళ్ళకి ప్రీ డయాబెటిక్ వచ్చేసింది. 5.7%, 6.4% ఉంటే ప్రీ డయాబెటిక్ వచ్చినట్టు అనమాట. చూడండి, వాళ్ళకి కూడా ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇది ఇంత ఉండాలని రూల్లే, డెఫినెట్గా 7 కంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఇది చూడండి, షుగరు 91, 99 లైట్గా పెరిగింది. 99 షుగర్ చూశారనుకోండి డాక్టర్, హెచ్బిఎవన్సీ చేయకుండా ఆడేమంటాడు, నువ్వు నార్మల్ పో అంటారు ఇంటికి. తర్వాత మనకు తెలుస్తుంది హెచ్బిఎవన్సీ చేసుకుంటే అయ్యో మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ దానికి తర్వాత ఇన్సులిన్ చేసుకుంటే వారం కొంప మునిగిందని తెలుస్తుంది. ఇది చెయ్యం, ఈ టెస్ట్ మనకి ప్యాకేజీలో ఉండదు. చూసారా 5 స్టేజ్. చూసారా, స్టేజ్ 5కి ఎప్పుడు తెలుసుకున్నాం, ఆల్రెడీ మునిగాక తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది చూడండి, ఇంకా 6th స్టేజ్లో సివియర్ డయాబెటీస్ అనమాట. అంటే కంట్రోల్ ఉండదు, బీభత్సంగా ఉంటుంది షుగర్, ట్యాబ్లెట్ మీద ఉంటాం. నెక్స్ట్ స్టేజ్ ఎందుకు తెలుసా, 7th స్టేజ్. టైప్ 2 డయాబెటీస్ని టైప్ 1. ఆడికి ఇన్సులిన్ మొదలుపెట్టారు అనుకోండి, అంటే ఏంటాడు టైప్ 2 టు టైప్ 1 అయిపోయినట్లు అనమాట. జనరల్గా చాలామంది డాక్టర్లు కూడా ఇన్సులిన్ టెస్ట్ చేయకుండానే షుగర్ ఎక్కువ ఉందిలే కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఇస్తారు. కానీ అది రైట్ ప్రొసీజర్ కాదు. మన బాడీలో ఇన్సులిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకోవాలన్నమాట. అది చేయరు. దానివల్ల ఏమవుతుంది, షుగర్ అన్నా మనం బయటపడం. చూసారా 7 స్టేజెస్.
నేను చెప్తా వినండి, చాలామంది 90% స్టేజ్ 1లోనే ఉన్నారు. అంటే ఏంటి, అందరం స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నాను. నేను ఆల్రెడీ స్టేజ్ 5లో ఉన్నాను. కారణం ఏంటి, తెలుసుకోవాలి. అప్పుడు ఐడియా లేదు మనకి. షుగర్ ఉంది, టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాం మనం. ఇక్కడ కూడా ఇంకొక 7 స్టేజెస్ చూడండి. మన ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మన బాడీ ఎలా ఉంటుంది, ఎనర్జీ ఉండదు, వైటాలిటీ, మనకు అంత శక్తి ఉండదు, ఎపిటైట్ ఉండదు, నిద్ర సరిగ్గా పడదు, టైర్డ్నెస్ ఉంటాం. సెకండ్ స్టేజ్ చూడండి, టాక్స్మీ అంటారు, అంటే అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద బ్లడ్, లింప్ నోడ్స్, ఫర్దర్ డ్రైన్ ఆఫ్ ఎనర్జీ, స్లగిష్నెస్, ఫీవర్లు రావడం సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వెళ్తే ఏమవుతుంది, ఇరిటేషన్, అన్ప్లెజెంట్ ఫీలింగ్, నాసియా, ఇచ్చినెస్, ఈజీలీ ఎజిటేట్, అంటే తొందర కోపం వచ్చేస్తాం, డిప్రెషన్, యాంగ్జైటీ, వరీ, మెంటల్ ఇష్యూ, మెన్సురల్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇక్కడ మొదలైంది చూడండి. అప్పుడు దాకా స్లోగా ఉందన్నమాట, ఇది నైట్ జరుగుతుంది. ఫ్యాటీ లివర్, బెల్లీ ఫ్యాట్, వెయిట్ గెయిన్ అవడం, పీసీఓఎస్ ప్రాబ్లం, ప్రీ డయాబెటీస్, చూసారా థర్డ్ స్టేజ్లో కానీ తెలియట్లా. అంటే 2 స్టేజ్లు దాటి వచ్చామన్నమాట, గేట్లు దూకి వచ్చేసాం లోపలికి. నెక్స్ట్ స్టేజ్ చూడండి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయింది, ఇంకా లోపల బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలైంది. నేచురల్ రియాక్షన్స్ ఆఫ్ టాక్సిన్స్ టు ద బాడీ, పెయిన్ కానీ ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల మన బాడీలో హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. తర్వాత మెల్లిగా ప్రాబ్లం, బీపీ మొదలైంది, డయాబెటీస్, చూసారా. ఇది 4th స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెకండ్ స్టేజ్లో ఇవన్నీ మొదలవుతున్నాయి అన్నమాట. ఎక్కడ ఆకలేదు. ఇవన్నిటి కారణం ఏంటి, మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్. 10లో ఏది చేసినా ఇట్లా వస్తుంది అనమాట. 5th స్టేజ్ చూడండి, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, లోపల ఈ ట్యూబర్స్ లాగా ఫామ్ అవుతుంటాయి అనమాట. 6th స్టేజ్ చూడండి, స్కారింగ్, టాక్సిక్ మెటీరియల్, అంటే మనకి లోపల క్యాన్సర్ గడ్డలాగా రావడం అనమాట. 7th స్టేజ్లోనే క్యాన్సర్, చూసారా. ఇన్ని స్టేజ్లు దాటుకుంటా వస్తున్నాం. అన్కంట్రోల్డ్ సెల్స్ ఆర్ నో లాంగర్ కంట్రోల్డ్ బై ది బాడీ, బై ద బ్రెయిన్. సో ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, సంగీత గారు మన దినచర్య చెప్పండి. పొద్దున్న లేచి కానీ నైట్ పడుకునే వరకు మీరేం చేస్తున్నారు, మీరేమైనా మిస్టేక్ చేస్తే ఇప్పుడు తెలిసిపోయింది. పొద్దున్నే లేచిన వెంటనే బ్రాడ్గా ఆ, చెప్పండి, బ్రాడ్గా మనం మార్నింగ్ చేయాల్సింది. ఒక నిమిషం, బ్రాడ్గా చెప్పండి. మనం ఎన్ని నీళ్ళు తాగాలి, ఏం చేయాలి, ఈ 6 పాయింట్లు ఉన్నాయి, 6 చెప్పండి. పొద్దున్నే లేవగానే మ్, బ్రాడ్ అంటే రోజు 4 లీటర్ నీళ్ళు తాగాలి. 4 లీటర్ అదే 4 గ్లాసులు వాటర్ లీటర్లు, ఫస్ట్ మార్నింగ్ 4 గ్లాసులు మార్నింగ్ కాదు, 4 లీటర్లు. సరే, డే మొత్తానికి 4 లీటర్లు వాటర్ తాగాలి. వెరీ గుడ్. 2 మీల్ ఏ డే. తర్వాత మీల్కి 2 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మార్నింగే 2 లీటర్ వాటర్ ఒక తీసుకోవాలి. నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక మీల్కి నిమిషం. సంగీత గారు 1 సెకండ్, 1 సెకండ్. బ్రాడ్ ఏంటంటే మనం రోజులో 4 లీటర్ నీళ్ళు తాగాలి, నెంబర్ 1. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 అవర్ వాకింగ్ కంపల్సరీగా చేయాలి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలన్నమాట. బాగా స్ట్రెస్ ఉంటే దాన్ని బయటపడాలి. 7 గంటలు కంపల్సరీ పడుకోవాలి. ఇవి ఇంపార్టెంట్. ఆ తర్వాత రోజులో 2 సార్లు మాత్రమే తినాలి, బాగా ఆకలిసినప్పుడు. మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఇది బ్రాడ్ పాయింట్స్ అనమాట. ఇది సీక్వెన్స్. దాన్ని మనం ఎలా డైలీ దాన్ని ఎలా చేస్తాం, 4 లీటర్ నీళ్ళు ఎలా తాగుతాం, 2 సార్లు మలవేసిన ఎలా వెళ్తాం, తర్వాత ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తే బెటరు, నిద్ర ఎప్పుడు పోవాలి, తర్వాత ఫుడ్ ఎప్పుడు తింటే మంచిది, మంచి ఆ ప్రాసెస్ ఇప్పుడు మీరు సంగీత గారు చెప్తారు. చెప్పండి సంగీత గారు. మార్నింగ్ లేవగానే 1 లీటర్ ఏమో గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకుని తాగేయాలి. తర్వాత ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళాలి, ఫస్ట్ టాయిలెట్. మోషన్కి. తర్వాత కొంచెం సేపు గ్యాప్ ఇచ్చుకొని వాకింగ్కి అయినా వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, లేదంటే లేడీస్కి అవ్వకపోతే వర్క్ చేసుకోవచ్చు, పిల్లలకి క్యారేజీలు అవి పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ 1.5 అవర్ గ్యాప్లోని వాటర్, మళ్ళీ 4 గ్లాసులు వాటరు, నిమ్మరసము, ఉప్పు, కొంచెం గోరువెచ్చగా నీళ్ళు తాగేయడమే. 4 మళ్ళీ గ్లాసులు అంటే సెకండ్ 1 టైం లీటర్. గుర్తుపెట్టుకోండి, గ్లాసు మీ ఇంట్లో సైజ్ 1 గ్లాస్ నాకు లీటర్, తెలియదు కదా, చిన్న గ్లాసా పెద్ద గ్లాసా. చిన్నది కాదు, 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుని వెరీ గుడ్, మళ్ళీ సెకండ్ టైం మోషన్కి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. అప్పుడు ఫ్రీ బౌల్ మూమెంట్ కంప్లీట్ అయినట్టు. తర్వాత బాగా ఆకలేస్తే 10 గంటలకు 9 గంటల నుండి బాగా ఆకలేసినప్పుడు మాత్రమే ఫస్ట్ మీల్. మీ ఇష్టం, మీ 11 టైము, లోపల మీ కన్వీనియంట్. మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఫాస్టింగ్ లోనే ఉన్నట్టు, 11 వరకునో ఎంతవరకు.
ఫస్ట్ మీల్ ఫినిషింగ్ చేసిన తర్వాత భోజనం నీళ్ళు మళ్ళీ తాగే హాఫ్ పద్ధతి అన్ అవర్ చెప్పండి. 45 minutes ఒక్క వరకు నిమిషం. వాటర్ ఆ, తాగకూడదు, ఒకవేళ నీళ్లు తాగితే అన్నం తినకూడదు. అన్నం తినకూడదు. ఒక బిఫోర్ హాఫ్ అన్ అయినా అవర్. సరే, ఆఫ్టర్ మీల్ అయినా సరే, హాఫ్ అన్ అవర్ బిఫోర్ గానీ, హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ గానీ ఒక మీల్ కి నిమిషం సంగీత గారు, 1 నిమిషం. సాన్విక గారికి ఏదో క్వశ్చన్ ఉంది, చెప్పండి సాన్విక గారు. హలో. సార్ ఆ, సార్ సార్ చెప్పండి. అంటే ఎవరైనా 4 లీటర్స్ తాగాల సార్? అంటే బాడీకి డిఫరెంట్ ఉంటది కదా సార్? చూడండి, అంటే బేసిక్గా ఇండియాలో ఇప్పుడు మీరు ఎంతున్నారు వెయిట్ సాన్విక గారు? 85 సార్. 85 ఉన్నారా? 85 ఉంటే కంపల్సరీ 4 లీటర్ తాగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి, 4 లీటర్లు ఎందుకు తాగాలి? మీరు లాస్ట్ టైం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. నేను అనేది అదే సార్, కొంతమంది ఇప్పుడు వెయిట్ తక్కువ ఉండి కూడా బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్? మీరు వెయిట్ ని బట్టి ఇప్పుడు 4 లీటర్స్ అని చెప్పారు. ఇది ఎలా వెయిట్ బట్టి కాదు. క్యాలిక్యులేట్ చేస్తే సాన్విక గారు, ఒక్క నిమిషం. లెట్ మీ క్లారిఫై. ఇది చాలా కన్ఫ్యూజ్ క్వశ్చన్ అనమాట, నీళ్ళు ఎన్ని తాగాలి అనేది. అసలు ఫస్ట్ 3 to 4 లీటర్స్ ఎందుకు తాగాలంటే, మన బాడీలో నుండి ప్రతిరోజు మనం ఏం చేసినా చేయకపోయినా 1.5 to 2 లీటర్స్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. యూరిన్ రూపంలో కానీ, టాయిలెట్ రూపంలో కానీ, స్వెట్ రూపంలో కానీ, బ్రెత్ రూపంలో కానీ. కనుక 2 లీటర్లు కంపల్సరీగా మనం కంపెన్సేట్ చేయాల్సిందే. ఓకే. ఆ తర్వాత మంచిగా హైడ్రేషన్ అవ్వాలంటే అట్లీస్ట్ అనదర్ 1 to 2 లీటర్స్ యాడ్ చేయాలి. మీరు తాగి చూడండి. ఇప్పుడు ఈ థీరీలన్నీ పక్కన పెట్టేయండి. వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, నేను చెప్పింది కూడా నమ్మొద్దు. నేను చెప్పింది కూడా నమ్మొద్దు. మీరు 4-5 రోజులు లేదు ప్రాక్టీస్. సార్. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రూట్స్ ద్వారా లేకపోతే ఏవైనా తింటాం కదా సార్, సాన్విక గారు, ఒక్క వాటి నిమిషం. ద్వారా కూడా ఒక్క నిమిషం, డోంట్ గో బై దట్. దిస్ ఇస్ ఆల్. చాలా మంది ఏం చెప్తాను, కాఫీ టీలు కూడా మనకి నీళ్ళు తాగనే, పాలు తాగండి, అన్ని కథలు ఉంటాయి, అన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా సాన్విక గారు. మీ ఇంట్లో మీ అమ్మ చెప్పుద్ది అనమాట, బాత్రూంలో 2 బకెట్లు ఉన్నాయమ్మా, ఒకటి బ్లూ బకెట్, ఒకటి రెడ్ బకెట్. బ్లూ బకెట్లో చన్నీళ్ళు ఉన్నాయి, రెడ్ బకెట్లో హాట్ వాటర్ ఉందని. ఓకే, మీరు వెళ్తారు బాత్రూంలోకి, మీ అమ్మ మీద నమ్మకం ఉంది, చన్నీళ్ళే కదా అని మగ్గు ముచ్చుకుని నెత్తిరిపోతున్నారు. అవి హాట్ వాటర్ అయితే ఏం చేస్తారు? మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. మీ అమ్మ చెప్పినా, దేవుడు చెప్పినా, మీరు వెళ్ళారు, 2 బకెట్లు నీళ్ళు ఉన్నాయి, జస్ట్ టచ్ చేయమాకండి, ఇట్లా ఫ్లయింగ్ టచ్ చేయండి. ఓ, ఇది కోల్డ్ వాటరా, హాట్ వాటరా? రెండో దాంట్లో టచ్ చేయండి. 2 కోల్డ్ వాటర్ అయి ఉండొచ్చు, 2 హాట్ వాటర్ అయి ఉండొచ్చు కదా, అవునా కదా? సో సిమిలర్గా ఈ ప్రాసెస్ కూడా అంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనం ఏం చెప్తున్నాం, రోజులో 4 లీటర్లు తాగమని. ప్రాక్టీస్ చేయండి, 4-5 రోజులు ట్రై చేయండి. ఇప్పుడు పాలు కూడా దానిలో వస్తాయి, జ్యూస్లో వస్తాయి, అన్నీ ఓకే. కీప్ ఇట్ అసైడ్. బేసిక్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రై చేయండి మీరు. సార్ అదే అడగండి. సార్, ఇప్పుడు జనరల్ గా డాక్టర్స్ కూడా చెప్తారు కదా సార్, ఎక్కువ వాటర్ కూడా తీసుకోకూడదు, బాడీ వాటర్ సాన్విక గారు, అంటే పర్ఫెక్ట్. నేను దిస్ వే వీ కెన్ డిబేట్ ఎ లాట్. డాక్టర్లు చెప్తారు, చాలా మంది చెప్తారు. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అందరికి గుర్తుంటుంది కదా, మన మంత్రి గారు ఏం చెప్తారు? 4 లీటర్ నీళ్ళు తాగండి, ఉప్పు వద్దు, ఆయిల్ వద్దు అని చెప్తారు. ఆయన ప్రాసెస్లో కూడా చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వీరమాచార్య గారు ఏం చెప్తారు? అసలు మీరు నాన్ వెజ్ తీసుకోండి, కొబ్బరి నూనె తాగండి, దానివల్ల ఆయన మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ మీకు దేనివల్ల రిజల్ట్స్ వస్తాయి ఎలా తెలుసు చెప్పండి? మీకేం సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అదే సార్, మేము అంటే మాకు ఏదనేది ఎలా తెలుసు సార్? ఇప్పుడు మీరు కూడా ఒకటి చెప్తారు కదా సార్, ఇప్పుడు మేము ఇది కూడా ఫాలో అవ్వాలా ఏంటనేది కూడా డౌట్ ఉంటుంది మాకు. జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్, ఆయన చెప్పింది మంతెన్ గారు చెప్పింది కొంతమందికి సూట్ అయింది, వీరమాచన్ గారు చెప్పింది కొంతమందికి సూట్ అయింది కదా సార్. కొంతమంది బ్యాండ్ కూడా పడింది, అది గుర్తుపెట్టుకోండి. బాడీ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి డిఫరెంట్ అయిపోయింది. అది ఎలా తెలియకుండా మనకి 4 లీటర్స్ అనేది ఎలా తెలిసిపోతుంది సార్ అప్పుడు అని? వినండి మీరు ఏం ఇప్పుడు చేయాలంటే, వినండి సాన్విక గారు, మీరు బ్లడ్ రిపోర్ట్ పెట్టారా? మీరు బ్లడ్ రిపోర్ట్స్ లేదండి. ఇంతకుముందు క్లాస్ అటెండ్ అయ్యారా? ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ క్లాస్ అటెండ్. నా పేరు మయూరి సార్. ఓ సారీ, మీరు దాని మీద సాన్విక అని రాస్తుంటేను. పేరు గమని నో వేరేది ప్రాబ్లం, వచ్చింది హౌ విల్ ఐ నో. ఓకే. మయూర్ గారు, మీతో మాట్లాడానా నేను? మాట్లాడారు సార్. ఓకే, మీరు ఒక పని చేయండి, బ్లడ్ రిపోర్ట్ పెట్టారా మీరు? లేదండి. చేయండి, వెరీ ఇంపార్టెంట్ మేడం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత వయసు, ఎంత మీది? 37 సార్. ఓకే, మీ ప్రకారం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నట్టు మీరు? 15 kgs. వినండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా కూడా నిప్పు లేకుండా పొగ చూసారా? కెన్ దేర్ బి ఏ స్మోక్ వితౌట్ ఫైర్? హలో.
వినిపిస్తుంది సార్. No, can you see anywhere without fire smoke కనపడుతుందా అంట? లేదు కదా. అలానే మనం ఓవర్ వెయిట్ ఉన్నామంటేనే కన్ఫర్మ్గా దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ప్రీ డయాబెటీస్, విటమిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కన్ఫర్మ్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సో మోర్ దెన్ వినండి 1 minute, ఐ హ్యావ్ సీన్ మోర్ దెన్ 700 బ్లడ్ రిపోర్ట్స్ అనమాట. సో ఎస్టాబ్లిష్ చేసుకోండి. there is no way that you can become overweight without insulin resistance. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే డెఫినెట్గా ఫ్యాటీ లివర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 65% ఫ్యాటీ లివర్ ఉంది. ఓకే, దీనికి అప్పుడు మీరు లెట్ మీ గో బ్యాక్ టు ద బేసిక్ పాయింట్. మీరు మనం ఇందాక మాట్లాడుకున్న 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్లో మీరు ఎన్ని చేస్తున్నారు చెప్పండి? 3. చెప్పాను కదా. ఈవెన్ 1 చేసినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడిన దానిలో స్ట్రెస్ ఉంది, లేదా నిద్రపోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు మీరు, లేదా మల్టిపుల్ టైమ్స్ తింటున్నారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో కాఫీ, టీలు. సో యు ఆర్ డన్ 3 రాంగ్ హ్యాబిట్స్ ఫర్ వాట్ ఎవర్ 5 years 10 years ఉంది. సో దట్ హ్యాస్ రిజల్టెడ్ యూ ఇన్ టు యువర్ ఓవర్ వెయిట్ నౌ. 15 kg ఓవర్ వెయిట్ ఎలా వస్తుంది మనకు చెప్పండి? సో ఫోకస్ ఆన్ దట్. ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు 4 liters సార్ చెప్పండి. అది కాదు సార్, అదే అంటే ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి సపోజ్ ఇప్పుడు మన ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఎక్కడికో వెళ్తాం కదా సార్, చూసినప్పుడు వాళ్ళు మీ బాడీ ఏంటంటే కొంతమందికి మజిల్ వెయిట్ ఉంటుంది. జనరల్ గా ఇండికేషన్ మనము మాస్ ఇండికేషన్ అలాగే చేస్తారు కదా సార్. మజిల్ వెయిట్ Specific. Let's not get into the theory. Tell me about your issue. You're saying you feel that 4 liters is not required. You want to drink 2 liters. No, That's no, what no. you're- How can we say, sir? How can we say the 4 liters for everybody? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు 100 kgs కొంతమంది ఉండొచ్చు, కొంతమంది 50 kgs ఉండొచ్చు, వెయిట్ ఉండకపోవచ్చు. బట్ దే హ్యావ్ లోపల ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటది కదా సార్. అలాగా అందరికి అంటే ఇప్పుడు ఇవేంటంటే గ్రౌండ్ రూల్స్ One అని minute, చెప్పారు కదా సార్. madam, one second. 3 to 4 liters is the ideal. Okay. Now 3 to 4 liters. If we fish, you try 3 liters. You try see what is the best way to, madam. చెప్పు earlier. ఇప్పుడు వరకు ఎన్ని తాగుతున్నారు మీరు నీళ్ళు? So far, what is your water intake? నేను 3 liters తాగుతాను సార్. Perfectly all right. అంటే నేను ఒకేసారి తాగను సార్, ఒకేసారి తాగను. Whatever. మార్నింగ్ ఒకేసారి. I'll tell you one thing. See, whatever you are today, whatever your health condition, మీ weight కానీ, whatever XYZ, depends on what have you been doing, good, bad, ugly. అవునా కదా? You agree with me? ఇన్ని సంవత్సరాలు మనం చేసింది. I met one person, I'll tell you. For example, I generally interact with people to understand. In fact, I have done last 11 years more than 8,000 hours of research. Okay, I'm just saying on that context anamata. So I met a person, atanu koncham overweight unnadu, he is walking in the park. So I was talking with him. So I was telling about this methodology. Then he immediately said, no, you know what I am doing. ఆయన షెడ్యూల్ చెప్తా వినండి. ఆయన ఈజ్ అబౌట్ 55 ఉంటాడు, వెయిట్ వేజ్ ఉంటుంది అప్రాక్సిమేట్ 55 ఉంటాడు. ఐ కెన్ సీ పట్టు ఉంది ఆయనకి, ఓవర్ వెయిట్ ఉన్నాడు, కొంచెం డిఫికల్ట్గా నడుస్తున్నాడు అనమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్, దెన్ ఈ సే నో యు నో వాట్ ఐఎమ్ డూయింగ్. పొద్దున్నే నేను లేచిన వెంటనే నేను నిమ్మకాయ నీళ్ళు తాగుతాను సార్, ఒక గ్లాస్ తాగుతాను. తర్వాత నేను కొంచెం నైట్ నానబెట్టినటువంటి జీడిపప్పు, బాదాం తింటాను 4. ఆ తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక ఫ్రూట్స్ తిని వెళ్తాను. తర్వాత ఆఫీస్లో అక్కడికి వెళ్ళి 2 ఇడ్లీలు తింటాను. తర్వాత అరౌండ్ 10:30, 11 o'clock ఒక జ్యూస్ తాగుతాను. మళ్ళీ తర్వాత అరౌండ్ లంచ్ టైంలో కూడా చాలా తక్కువ తింటాను సార్, ఒక చపాతీ తింటాను. 4 o'clock, 5 o'clockకి కూడా ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా జ్యూస్ తాగుతాను. 6 లోపు ఏమైనా తినేస్తాను సార్, నేను ఎక్కువ ఏం తిన్నాను నైట్ అన్నాడు. వెరీ గుడ్, ఎన్నాళ్ళు చేస్తున్నారు అన్నాడు. సో ఇది సీమ్స్ టు బి గుడ్ కదా. అందులో మంచిగా ఆయన కాఫీ టీలు తాగడంట, దేర్ ఇస్ నో అదర్ హ్యాబిట్స్, వాకింగ్ డైలీ వెళ్తాడు అనమాట. సో ఇదంతా దీనివల్ల మనకేమనిపిస్తుంది, తను చేసేది మంచిదే కదా. వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్, he seems to be good, all healthy activities doing. So I asked him only one question, how long you are doing this? And last 3-4 years అన్నాడు. Already he is having diabetes, he has some medicine. So whatever you are doing, it is not working for you. It may work for somebody, I don't care. See, last 3 years he is following this schedule which seems to be good. Yes or no? Yeah. But end of the day, today when I see him, that day when I met him, he is already overweight, he had a belly fat, he was having some other health issues. So whatever he was doing, whatever eating జీడిపప్పు తింటమో, పొద్దున జ్యూస్ తాగటమో, ఏదో whatever he is doing, it has not worked for him.
Yes or no? Yes, yes. So like that you need to investigate, madam. You have to look at it. Now your objection, my saying that 4 liters water for everybody, you feel that it's the wrong advice, isn't it? That's what you are debating. Yeah, yeah. I'm not. I don't know how you are calculating because it's a depends. Is a That's what I'm saying. some people is I agree, height, madam. weight ఇవన్నీ చూసి చెప్తారు కదా సార్ ఇప్పుడు. See, listen. There is no such thing. But anyway, we'll not get into this. Otherwise, we'll బికాజ్ miss అంటే out. మీరు చెప్పేటప్పుడు ఏంటంటే 3 to 4 liters అంటే ఓకే, మినిమం 4 liters అనేటప్పటికి మనం ఇంకా అంటే మనం తీసుకునే ఫుడ్ లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సార్. Do that, madam. See, end of the day, whatever you're doing, do next 3 months. You see whether you lost some weight. Have you found any benefit? Look at it that way No, only. No. sir. I'm not for me, sir. This is the one because this is the you're putting your videos in the YouTube also, కదా సార్. అంటే ఎవరో కూడా చూసారు, మేము కూడా రిఫర్ చేస్తాం, ఎవరికైనా పంపిస్తాము. సో అంటే ఇప్పుడు అందులో కొంతమంది డాక్టర్స్ ఉండొచ్చు కదా సార్, వాళ్ళు అంటారు 3 to 4 అని కాదు, ఇలా వెయిట్ ని బట్టి ఉంటది. So anyway, అంటే anyway, let's కొంతమంది not debate on this matter. I appreciate your feedback. Thank you very much. Any other questions? థ్యాంక్ యూ సార్, సారీ Yeah. టు No. Absolutely no problem, madam. Absolutely no problem. Because otherwise, there is no end to this బికాజ్ debate. Maybe I would యా request. ట్రూ. I would request if you could share your report and speak to me. We'll work together. Okay? యా I would బికాజ్ love to. నాట్ ఓన్లీ వెన్ ఐఎమ్ షేరింగ్ ఆల్సో because I'm listening your points and all, then only I get the points. Otherwise, okay, you are telling, okay, సార్ చెప్తున్నారు వింటున్నా అన్నట్టు కాకుండా No, I అది understand. ఎందుకు ఏంటనే Perfectly all తెలుసుకోవాలి right. అనేది. Perfectly all right, madam. I appreciate because this way we can know better. See, I tell Yeah, you, yeah. let me tell you, ICMR, Indian Council of Medical Research, వాళ్ళు they created a book. తెలుసా మీరు చెప్పినట్టు ఐ వాంటెడ్ టు షేర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. ద బుక్లో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, దే ఆల్సో సజెస్ట్ ద సేమ్. Indian Council of Okay. Medical Research is a big organization with the National Institute of Nutrition. I have that paper, I'll show it to you. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, 2 లీటర్లు నీళ్ళు తాగితే చాలు, అందులో కాఫీ, టీలు, మిల్క్ అన్నీ వస్తాయని చెప్పారు వాళ్ళు. Mm. ఓకే, ఐ కెన్ గ్యారంటీ యూ దెర్ ఇస్, ఐ థింక్ అది ఉందా, స్లైడ్ ఉంది అనుకుందా, మేబీ ఐల్ షో ఇట్ యూ. అంటే సార్ ఇంకొక డౌట్ సార్, ఎందుకంటే మీరు మార్నింగ్ 1 లీటర్ తాగేయాలన్నారు కదా సార్, ఇప్పుడు మీరు కానీ మంచి అంటే ఒక్కసారి మనం అలా తాగినప్పుడు మనకి లివర్ కి ఏమైనా మరి అంత ఫిల్టర్ చేయడానికి ఇవన్నిటికీ కూడా ప్రాబ్లం అనిపిస్తుందా ఏంటి సార్? 1 minute. No, good question. Let me answer that. Wait. Yeah. First of all, if you understand the human anatomy, నీళ్ళకి లివర్కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మనం నీళ్ళు తాగాక ఏమవుతుంది, గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు, చెప్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు వై వీ షుడ్ డ్రింక్ 1 liter వాటర్, వై వీ షుడ్ డ్రింక్ 4 liter వాస్ ఓల్డ్ డే. లెట్స్ లుక్ అట్ ఇట్ లిటిల్ మోర్ ఎలాబొరేట్లీ అనమాట ఇవాళ. ఎట్లా మనకి నీళ్లు తాగాం అనుకోండి, ఏమవుతుంది, నీళ్ళు ఎక్కడికి ముందు పొట్టలోకి వెళ్ళిపోతాయి. పొట్టలో ఏమవుతాయి, నీళ్లు ముందు మనం నార్మల్ వాటర్ తాగితే అది వేడవ్వాలన్నమాట, బాడీ టెంపరేచర్ రావాలా. బాడీ టెంపరేచర్ కొంత వాటర్ పొట్టలో అబ్జర్వ్ అవుద్ది, కొంత మిగతా వాటర్ అంతా ఏమవుతుందంటే దానికి వాటర్ డస్ నాట్ రిక్వైర్ డైజెషన్. రిమెంబర్ దిస్ పాయింట్. దట్స్ వై మనం పొట్టలో నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, విత్ ఇన్ అబౌట్ 20-30 minutesకి పొట్టలో ఖాళీ అయిపోయింది. పొట్టలో విల్ బికమ్ ఎంప్టీ. ఆ నీళ్ళన్నీ చిన్న ప్రేగులోకి వెళ్తాయి అనమాట. చిన్న ప్రేగులో వెళ్ళి కొంత నీళ్లు చిన్న ప్రేగులు అబ్జర్వ్ అవుద్ది, కొంత నీళ్ళు ఏమవుతుందంటే చిన్న ప్రేగులో నుండి పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోతాయి. సో ద వాటర్ విచ్ గాట్ అబ్జర్వ్డ్ ఇన్ ది చిన్న ప్రేగులో వెళ్ళింది అంతా ఏమవుద్ది చెప్పండి, అదంతా ఇట్ గెట్స్ మిక్స్డ్ ఇన్ యువర్ బ్లడ్ అనమాట. ఇట్ గోస్ ఇన్ ద బ్లడ్ అండ్ వాటర్ విచ్ హ్యాస్ గాన్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్ ఏమవుద్ది, లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి మలాన్ని కొంచెం సాఫ్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో వెన్ యూ డ్రింక్ 1 liter వాటర్ ఇన్ ద మార్నింగ్ అట్ వన్ టైమ్, ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకని, మనం పొట్టలో నీళ్ళు పోసాం అనుకోండి, ఆ పొట్ట డిజైన్ ఉంది. ఐ థింక్ ఐ కెన్ షో యూ దాట్. 1 second. So good question you asked, so that we get more clarity. ఇంకా ఆయుర్వేదం వాళ్ళైతే ఇంకా మరి అంటారు, డోంట్ డ్రింక్ వాటర్ అన్లెస్ యు ఆర్ థర్స్టీ. ఎవరి గోల వాడన్నట్టు ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఒకప్పుడు. అవును సార్, అదే ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనకి ఇండియాలో ఫస్ట్ మెడిసిన్ వచ్చేసి ఆయుర్వేద. మనకి మన ఇంగ్లీష్ కానీ ఏది లేదు కదా సార్, మనం యూజ్ చేసేది ఆయుర్వేద. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆయుర్వేదాలో వాళ్ళందరూ, ఆయుర్వేద బుక్ చదివిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, దాహం వేస్తేనే నీళ్లు తాగండి అంటారు. వెరీ గుడ్. అదే లాజిక్ మనం అప్లై చేయాలి కదా ఆకలి కూడా. అది చేయమే మనం, వేరే సెలెక్టివ్. నీళ్లు తాగే దగ్గర మట్టుకు ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతాము.
తినే దగ్గర మట్టుకి మనం అది ఫాలో అవ్వం. అవునా కదా? చెప్పండి. ఎస్ సార్. ఎంతమంది ఆకలి లేకపోయినా ఎవడో పెట్టాడు సరదాగా పెట్టాడు తినేస్తుంటాం. వేర్ ఇస్ ఇట్? ఎస్, ఎస్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఓకే, విల్ సీ దిస్. చూడండి, ఓకే, 3 to 4 ఈజ్ ఓకే, బట్ 4 ఇన్ మై ఒపీనియన్ ఈజ్ గుడ్ ఎనఫ్. బట్ ఎనీవే పీపుల్ కెన్ ట్రై 3 to 4. 2 సార్లు దాన్ని చూసాము. చూడండి ఏమవుతుంది. చూసారా, ఇది కన్స్ట్రక్షన్ అనమాట. చూసారా, ఇది పొట్ట. మ్మ్. నీళ్లు తాగగానే పొట్టలో నీళ్ళు వెళ్ళిపోయినాయి. పొట్టలో నీళ్ళు వెళ్ళాక ఏమవుతుంది, పొట్ట ఫుల్ అయిపోయింది అనుకోండి, 1 లీటర్ 1.25 తాగాక. చూసారా, పొట్ట వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ ట్రాన్స్వర్స్ కాలర్ అంటారు దీన్ని. దీని మీద లైట్గా టచ్ అవుద్ది. దానివల్ల దీనిలో పెరిస్టాటిల్ మూమెంట్ వస్తుంది అనమాట. మీరు అప్పుడు అబ్జర్వ్ చేశారా, చిన్నపిల్లలప్పుడు మనం చిన్నపిల్లడు పొద్దున టాయిలెట్ వెళ్ళడం వాడికి రాదు. సరే వాడు టిఫిన్ పెట్టాం ఫుల్గా. టిఫిన్ పెట్టేసి వాడు టిఫిన్ తిన్నాక వాడికి నిక్కరేసి బెల్ట్ పెట్టాం. స్కూల్ బస్సు వస్తే అప్పుడు చెప్తే అమ్మ టాయిలెట్ అంటాడు. ఎందుకని? పొట్టలో లోడ్ పడంగానే వాడికి ఏమవుతుందంటే ఇక్కడ పెరిస్టాటిల్ మూమెంట్ వస్తుంది అనమాట. సో డ్రింకింగ్ 1 లీటర్ వాటర్ ఈజ్ హెల్ప్ఫుల్. నెంబర్ 1 బై వే ఆఫ్ హైడ్రేషన్. 2 ద వాటర్ విల్ ఎంటర్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఆల్సో. చూడండి, లార్జ్ ఇంటెస్టైన్లో దిస్ ఇస్ కాల్డ్ అసెండింగ్ కాలన్ అనమాట. చిన్న ప్రేగు ఇక్కడ కనెక్ట్ అవుద్ది అనమాట. సో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మలం పైకి వెళ్ళాలి. ఎట్లా చెప్పండి, అగేన్స్ట్ గ్రావిటీ. దిస్ ఇస్ ద పెరిస్టాటిల్ మూమెంట్ అనమాట. ఎప్పుడైతే కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు దీనిలోకి ఉంది, ఇది లైట్ లూజ్ అవుద్ది. ఎప్పుడైతే మనం నీళ్ళు పోస్తామో దీనివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుద్ది అనమాట. అప్పుడు మన మనసు పొట్ట మీద పెట్టుకోవాలా. అప్పుడు ఆ టైంలో కనుక మనం వేరే ఆలోచనలో పడ్డాం అనుకోండి, అప్పుడు టాయిలెట్ రాదు. ఇమీడియట్లీ ఆఫ్టర్ డ్రింక్ 1 లీటర్ వామ్ వాటర్, వాక్ ఫర్ 5 minutes. ఇంట్లో నడవండి, ఏమని మనసు పొట్ట మీద పెట్టుకొని. అప్పుడు ఏమవుతుంది చూడండి, లోపల కన్స్ట్రక్షన్ చూడండి, ఇది కథ. లోపల ఇంటర్నల్ స్ప్లింటర్ అని ఉంటుంది అనమాట ఒకటి. మన లార్జ్ ఇంటెస్టైన్లో ఇంటర్నల్ స్ప్లింటర్. ఎప్పుడైతే ఇక్కడ మలం చేరుద్దో, ఎప్పుడైతే ఇక్కడ నీళ్ళు ప్రెషర్ పడుతుందో అప్పుడు ఇది ఓపెన్ అవుద్ది. అప్పుడే మీకు సెన్సేషన్ వస్తుందన్నమాట టాయిలెట్ వెళ్ళాలని. అర్థమైందా? ఎప్పుడైతే మనకు టాయిలెట్ వెళ్ళాలని ఒక సెన్సేషన్ వచ్చినా, సపోజ్ టాయిలెట్లో ఎవరో ఉన్నారు, తాళం వేసింది, లోపల ఎవరో ఉన్నారు, అప్పుడు ఏమో చెప్పండి, మనం ఆపుకోగలవా లేదా? దేర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ స్ప్లింటర్ ఉంటుంది అనమాట. చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ స్ప్లింటర్. చూసారా, ఇది ఒక ఇలా ఉంటుంది అనమాట ఎక్స్టర్నల్ స్ప్లింటర్. ఇప్పుడు మనకు అర్జెంట్ టాయిలెట్ కూడా ఒకసారి ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు, షాప్లో ఉన్నారు, టాయిలెట్ వస్తుంది, అక్కడ అక్కడ ఏమి బాత్రూమ్ లేదు, ఏమో చెప్పండి, మీరు ఆపుకోగలరా లేదా? 99% టైమ్స్ వీ కెన్ హోల్డ్ ఇట్. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ ఎందుకని? ఇట్ ఎస్ ఈస్ సార్. బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ప్లింటర్ ఈజ్ స్లైట్లీ ఇన్ యువర్, బట్ ఇంటర్నల్ స్ప్లింటర్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. అందుకే యాక్చువల్గా యానిమల్స్ అన్నిటికీ ఇది ఉండదు, దానికి ఆలోచన ఉండదు. అది కుక్క బెడ్ మీద ఉన్న టాయిలెట్ వెళ్ళిపోద్ది, అన్లెస్ ఎ ట్రైన్ డాగ్. ఎందుకని? దే డోంట్ హ్యావ్ దిస్ కంట్రోల్. వీ హ్యావ్ దిస్ కంట్రోల్. మనం ఏమవుతుంది, ఎప్పుడు ఒక సపోజ్ మీరు బాత్రూమ్కి అక్కడ షాపింగ్కి వెళ్ళారు, అక్కడ టాయిలెట్ వచ్చింది, మీరు ఆపుకున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చాక వెళ్ళాలనుకుంటారు, రాదు. అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? యా సమ్ టైమ్స్. జనరలీ ఇట్ హ్యాపన్స్. యూర్ రైట్. ఐ థింక్ సమ్ టైమ్స్ యూర్ రైట్. వచ్చే ఒక్కోసారి అవ్వదు. కారణం ఏంటి? దెన్ దిస్ మూమెంట్ ఈస్ స్టాప్. ఫీలింగ్. దిస్ మూమెంట్ ఈస్ స్టాప్ అన్నమాట. దట్స్ వై ఐ కీప్స్ డోంట్ ఎంగేజ్ ఇన్ అనదర్ యాక్టివిటీ. ఆ టైంలో కనుక మీరు కనుక పేపర్ చూస్తాం కానీ, టీవీ చూస్తాం కానీ, పిల్లలతో మాట్లాడతాం కానీ చేశారనుకోండి, రాదు. మళ్ళీ మీరు ట్రై చేసినా రాదు. అది పాయింట్. డోంట్ క్యారీ మొబైల్ ఆర్ న్యూస్ టు ద టాయిలెట్. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారు, ఇట్లా కూర్చునే పొజిషన్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. వెస్ట్రన్ టాయిలెట్లో మీరు కనుక ఇలా కూర్చుంటే, దట్ యాంగిల్ విల్ బి ప్రాపర్. సో యుల్ బి ఏబుల్ టు ఎక్స్క్రీట్ ఇట్ కంప్లీట్లీ అండ్ థరోలీ అనమాట, అండ్ విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు చూడండి, యానిమల్ కింగ్డమ్లో ఆవు ఉంది. ఆవు ఎంతసేపు వేస్తుంది పేడ? హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? ఎనీబడి? హ్యూమన్ బీయింగ్ బాత్రూంలోకి వెళ్ళాడు అనుకోండి, కనీసం హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు. ఎందుకని? ఆవు ఎంతసేపు వేస్తుంది పేడ? ఎనీబడి హౌ మచ్ టైం? ఎనీబడి ఎనీ ఐడియా? 3 to 5 minutes. మినిట్స్? తొందరగా నో అయిపోతుంది. మేడం, సెకండ్స్. 3 seconds 4 secondsలో కొన్ని ఆవులు కానీ ఇవి కానీ బళ్ళలో వెళ్తా పేడేసి వెళ్ళిపోతాయి. కారణం ఏంటి? దే హ్యావ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఈట్ దేర్ ఫుడ్ ఓన్లీ. మన ఫుడ్ మనకేది తెలియదు. లుక్ ఎట్ ఇన్ యానిమల్ కింగ్డమ్, ఎవ్రీ యానిమల్ నోస్ ఇట్స్ ఫుడ్. మ్యాక్ ఉందనుకోండి, అది ఇట్ ఓన్లీ ఇట్ లీవ్స్.
అండ్ పులి ఉందనుకోండి వాడు వేటాడి మాంసం తింటది. కానీ మనం వీఆర్ కన్ఫ్యూజ్ లాట్. వాట్ ఈస్ అవర్ డిజైన్, వాట్ టు వి షీట్. అవర్ డిజైన్ ఇస్ క్యూరియాసిటీ సార్. క్యూరియాసిటీ కూడా. క్యూరియాసిటీ కిల్స్ ద ర్యాట్ ఏదో క్యాట్ ఏదో అంటారు. The more అదే. curiosity, see what we are doing, no? See, I'll tell you, the human intelligence has become so ఇది చెట్టు మీద కూర్చొని అంటే మనం కాండం వైపు అటువంటి బ్రాంచ్ని కొట్టేస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? పడపోతే అది కట్ అవ్వలేదు అనుకోండి, మనం ఫీల్ అవుతాం మనం సక్సెస్ అవ్వలేదని. కట్ అయితే కింద పడి అయిపోతాం. సో హ్యూమన్ ప్రెడికమెంట్ లైక్ దట్. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ దిస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? చూసారా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం, 1 hour వాకింగ్ చేయండి. మళ్ళీ రెండో పాయింట్, రెండోసారి మనం మలబద్ధకం కిందకి వెళ్ళాలి. వినండి. హలో చూడండి. చెప్పండి. ఈ లార్జ్ సార్, ఇంట్రెస్ట్. మీరు ఇప్పుడు హలో చెప్పండి. వినిపిస్తుంది సార్? చెప్పండి. సార్, ఇప్పుడు మేడం చెప్పినట్టే నా వెయిట్ అయితే యాక్చువల్లీ 55 ఉండేది సార్. అయితే నేను ఒక 2 days బ్యాక్ నాకు డయాబెటిక్ వచ్చింది. అయితే VRK డైట్ చేశాను నేను. అలాగా 45, 46 వచ్చాను సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టు 4 liters తాగేవాడిని. మీల్స్ అయితే 3 meals తీసేవాడిని. ఓన్లీ 3 meals చేశాను. పొద్దున్న, మధ్యాహ్నం మధ్య టైంలో అయితే నిమ్మరసం లేకపోతే వాటర్ ఇవే తాగేవాడిని. అయితే ఈ మధ్య ఏంటంటే అప్పుడు కంట్రోల్ అయ్యింది కొంచెం, నేను డైట్ వదిలేసాను కొంచెం. ఇప్పుడు హెచ్బిఎన్స్ ఫస్ట్ ఎంత ఉంది, తర్వాత ఎంత వచ్చింది మీకు? ఏంటి సార్? ఫస్ట్ 9.1 వచ్చింది సార్. 9.3 వచ్చింది. అయితే నేను డైట్ చేసిన తర్వాత 5.2 వచ్చింది. సూపర్. ఎన్నాళ్ళు చేశారు? ఈయన సార్ ఎలా చేశానంటే HbA1c చేశాను, మన కొలెస్ట్రాల్ ఎన్నాళ్ళ తర్వాత రిపోర్ట్స్ అదే మీకు 1 year అవుతుంది, 1 year 8 months అవుతుంది బ్యాక్. ఇప్పుడైతే ప్రెసెంట్ చేయలేదు సార్. ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అబ్నార్మల్ గా అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతుంది సార్. అంటే మనం భోజనం చేసుకునే ముందు 120, 130 అలా వస్తుంది. హెచ్బిఎన్స్ చెప్పండి. ఇవన్నీ కాదు, ఒక్క నిమిషం. హెచ్బిఎన్స్ ఎంత ఉంది? లేటెస్ట్ ఎంత ఉందండి? ఆ మధ్య చేసింది సార్, ఈ మధ్య చేయలేదు. ఆ మధ్య కాదు సార్. మీరు వినండి. ఇవన్నీ ఇట్లా మాట్లాడుతూ ఉపయోగం ఉండదు సార్. మీరు స్పెసిఫిక్ గా ఉండాలి. మీరు ఏ టైంలో హెచ్బిఎన్స్ ఎంత ఉంది దానివల్ల తెలుస్తుంది అనమాట. లేకపోతే మనం ఏమి సొల్యూషన్లో మనం మాట్లాడుకోవడం సరిపోతుంది. హెచ్బిఎన్స్ సార్ నేను చెప్పాను అంటే, నేను ఇప్పుడు ప్రెసెంట్ మీకు రిపోర్ట్స్ ఏవి కావాలో చెప్తే నేను ఆ రిపోర్ట్స్ చేస్తాను. అది చూడండి, నా కండిషన్ ఏంటో మీకు ఐడియా వచ్చేస్తుందా? అప్పుడు ఇప్పుడు నాకేం డౌట్ అంటే, ఇప్పుడు మేడం గారు అన్నట్టు నాకు 45, 46 ఉంది కదా వెయిట్. నేను కూడా 4 liters తాగాల? అవసరం లేదు. డోంట్ గో బై. వినండి. స్పెసిఫిక్ గా ఉంది. 3 to 4 ఈజ్ డోంట్ గో. నేను చెప్పేది అది వేదం కాదండి. 3 to 4 ఈజ్ ఓకే, బట్ 4 ఈజ్ ఐడియల్. మీరు కండిషన్స్ ఉన్నాయి జనరల్గా. ఇప్పుడు మీ కండిషన్ ఏంటి? 45, మీకు డయాబెటిక్ ఉంది. టాక్ అబౌట్ మీ. ఎవరికైనా ప్రాబ్లం ఉంది, వీ కెన్ డిస్కస్. బట్ బై అండ్ లార్జ్ 4 liters గుడ్ ఎనఫ్. 3 to 4 ఈజ్ గుడ్ ఎనఫ్. సో దర్ ఇస్ నో స్ట్రిక్ట్ పాయింట్. మీరు మంత్రి గారు 5 to 6 కూడా చెప్తారు కొంతమందికి. ఇట్ ఈస్ నీడెడ్. అయితే నాకు వాట్సాప్ లో చెప్పండి సార్ ఏ రిపోర్ట్స్ కావాలో. దాన్ని బట్టి నేను రిపోర్ట్స్ ఇస్తాను. మీరు అది చూసి దాన్ని బట్టి. డెఫినెట్లీ, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. మీరు HbA1c చాలా ఇప్పుడు వీరమాచంద్ర గారి డైట్లో ఏంటంటే ఆ పర్టికులర్ డైట్ వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? అది ఎవరికంటే చూడండి, ఇప్పుడు వానపాము ఉందనుకోండి, వానపాము టూత్ పిక్తో పడేయచ్చు. అదే కొనసిలు వచ్చింది అనుకోండి, గొడవలతో పోవాలి. అలానే ప్రాబ్లం బట్టి మన డైట్ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీ అందరికి కూడా. మన డైట్ ఈజ్ డిపెండ్ ఆన్ అవర్ హెల్త్ కండిషన్. మన బ్లడ్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, అదే సార్. అదే నేను మీరు వాట్సాప్ లో పెడితే ఒకసారి పెడతాను. నెంబర్ ఉంది కదా మీ దగ్గర? నెంబర్ ఉంది కదా? అంటే నెంబరు తీసుకుంటాను సార్, ఉంది. పెట్టండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? అంటే నాకు రిపోర్ట్స్ ఏవి కావాలో చెప్తే ఏమేమి ఉన్నాయి పెట్టండి. మీరు లేని తర్వాత చూద్దాం. ముందు ఉన్న రిపోర్ట్ పెట్టండి. మీరు విన్నారా క్లాస్? ముందు ఇదే ఫస్ట్ టైం వింటాం. ఒక్క నిమిషం. ఎప్పుడైనా బెటర్ సార్. ఇప్పుడు నాకు క్లాస్ ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు మిగతా క్లాసులు విన్నారా అని అడుగుతున్నా. లేదు, ఇదే ఫస్ట్ టైం.
నేను జాయిన్ అవడం ఇదే ఫస్ట్ టైం ఇవ్వాలే పడుతుంది. చలో ఎనివే ఎనివే ఇవాళ జాయిన్ ఇంతకుముందు అవుతాను. ఇంతకుముందు పెట్టిన వీడియోలు వినండి, అప్పుడే మీకు కొంచెం అవగాహన వస్తుంది. అవునా? ఓకే ఓకే సార్. సరే సార్. మీరు మీరు కాదు ఎన్రోల్ అయ్యారు, మరి ఫస్ట్ క్లాస్ అంటే మీరు మిస్ అయ్యారు కదా చాలా క్లాసులు. ఆ, అంటే ఈ చూడండి మధ్య అంటే ఏమేమి ఇవాళ కావాలో ఇది మీరు అందరు ఫస్ట్ టైం వచ్చిన ఇది చూడండి, ఈ సెషన్ ఇది చూద్దాం ఒక్క నిమిషం. చూడండి ఇవాళ 10 హెల్త్ ఇష్యూస్ మనం మానిటర్ చేసుకోవాలి మినిమంగా అట్లీస్ట్. దీనికి 8 బ్లడ్ టెస్ట్లు కావాలన్నమాట. ఏంటి మన వెయిట్ ఎలా ఉన్నాము, బీపీ ఎలా ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామా, థైరాయిడ్ ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్స్ హెచ్డిఎల్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, హెచ్బిఏవన్స్ ఎలా ఉంది, డి విటమిన్ ఎంత ఉంది, B12 ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది. ఈ 10 హెల్త్ ఇష్యూస్ అన్నమాట. ఈ 10 తెలుసుకోవాలి మనం. ఈ 10 చూద్దాం. ఇతను బాబు అనే అతను టెస్ట్ చేసుకున్నాడు. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి ఆయనకి? 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు, బ్లడ్ ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటిక్ ఉంది, లో డి విటమిన్, లో B12, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే 10 హెల్త్ ఇష్యూస్లో 7 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎలా తెలుస్తుంది? టెస్టులు చేస్తేనే తెలుస్తుంది అనమాట. దీస్ ఆర్ ద ఆప్టిమల్ రేంజ్. ఓకే సార్. ల్యాబ్ రేంజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆప్టిమల్ రేంజ్లో ఉండండి మీరు అందరు కూడా. బ్లడ్ ప్రెషర్ 90/60 ఇస్ ఐడియల్. కానీ అందరికి ఉండాలని లే. నాది 90/60, ఒకప్పుడు 130/90 ఉండేది, ఇప్పుడు 90/60. వై? బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ ద దినచర్య. ఓకే. తర్వాత ట్యాబ్లెట్ లేనటువంటి జీవితం గడపాలి మనం. థైరాయిడ్ ఎలా ఉంది తను ఫాలో అయ్యాడు 1 మంత్ మన ప్రోగ్రామ్ ఫాలో అయ్యి ఎంత వెయిట్ తగ్గాడు చూడండి, 95 to 85 అంటే 9 kgs తగ్గాడు 1 మంత్లో. హెచ్బిఏవన్సీ 11.9%, 7.6%. ఈయనేం అంత బీభత్సమైన డైట్ ఏం కాదు, నార్మల్గా మన 2 times డైట్, లెస్ కార్బ్, లో కార్బ్ డైట్ అనమాట. ఇది ఫాలో అయ్యాడు. చూడండి ఇంకో ఓకే. నెలలో ఎంత తగ్గాడు? అంటే హెచ్బిఏ 6.5 వచ్చాడు. ఓకే. మళ్ళీ 14th అయితే ఆగస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే సార్, వెయిట్ గెయిన్ అవ్వాలి సార్ నాకు. చూద్దాం ఈ చూద్దాం వెయిట్ వినండి, ఇది గెయిన్ వినండి, ఇది వినండి, తర్వాత చెప్తా. ఈయన మళ్ళీ 13.9. హెచ్బిఏవన్సీ ఎంత అయింది? 5%. 11.9% నుండి 5% హెచ్బిఏవన్సీ. ఎన్ని నెలల్లో? 3 నెలల, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 4 నెలలు. ఇన్ 4 months his HbA1c has become 5% without medicine. ఇది ఎలా సాధ్యం? ఓకే. ఇది ఎలా సాధ్యమైంది? హీ జస్ట్ ఫాలోడ్ దినచర్య అనమాట. మన దినచర్యలో మనం చెప్పినటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు లైఫ్ ఎక్స్పెరిమెంట్ స్టైల్. చేయండి, వినండి, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇప్పుడు మీరు 45 kg, మీరు తాగొద్దు 4 లీటర్, 3 లీటర్లు తాగండి. మీరు 3 సార్లు తినొచ్చు. మీ హెచ్బిఏవన్సీ చూసి మీకు సజెస్ట్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు 2 సార్లు ఎందుకు తింటున్నాం సరే. అంటున్నాం మనం మనం జనరల్గా అందరూ 3 సార్లు తినొచ్చు. కాకపోతే ఆల్రెడీ మీకు డయాబెటిక్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే 2 సార్లు వస్తే మంచిది అనమాట. దట్స్ హౌ యూ గెట్ ద అడ్వాంటేజ్. ఓకే. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్? యా మేడం చెప్పండి, సాన్విక గారు, యూ స్టిల్ వాంట్ టు సే సంథింగ్? సార్ బీపీ 90/60 ఇస్ ద నార్మల్ అంటున్నారు కదా సార్. ఎస్ ఎస్. జనరల్ గా మనం అంటే బీపీ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తాము. వాళ్ళు జనరల్ గా చెప్పేది 110/70 ఓకే అంటారు కదా సార్. వీళ్ళంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు లో బీపీ మీరు ఇంకా కొంచెం సాల్ట్ నో నో తీసుకోవాలని నో నో చెప్తారు సార్. అదే రాంగ్. యాక్చువల్ లెట్ మీ టెల్ యూ, ఐడియల్ బీపీ అసలు దెర్ ఇస్ నో థింగ్ కాల్డ్ యాజ్ లో బీపీ. 90/60 to 120/80 ఇస్ ద ఆప్టిమల్ బ్లడ్ ప్రెషర్ అనమాట. 120/80 లోపు ఉండొచ్చులేండి. వినండి, 90/60 వచ్చి మీకు నీరసం లేదంటే ద ఐడియల్ బీపీ, గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ ఎ స్లైడ్ ఐ అదే ఆల్రెడీ. సార్ డాక్టర్స్ చెప్తారు నీరసం వస్తుంది కొంచెం సాల్ట్ తీసుకోవాలని చెప్తారు కదా సార్. అది ఎప్పుడంటే మేడం వినండి, అది ఎప్పుడు వస్తుంది? సపోజ్ యు ఆర్ హ్యావింగ్ నీరసంగా వచ్చి మీరు ఉన్నారనుకోండి, ఈవెన్ 110/70 ఉన్నా కూడా మీకు నీరసంగా ఉందనుకోండి, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్, వీ డోంట్ నో. సి the human body is so wonderful, so complex, so many markers are there. ఇది ఎలా అంటే ఐ గివ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. మీకు ఒక నెంబర్ లాగా ఇచ్చామనుకోండి, ఒక 9 digits సింగిల్, ఎన్నిసార్లు ఓపెన్ చేయొచ్చు? 10 attemptsలో ఓపెన్ చేయొచ్చు, అవునా కదా? నెంబర్ లాక్. హలో, సార్ సారీ నెంబర్, వాయిస్. కెన్ యూ హియర్ మీ? వినపడుతుందా? యా నౌ ఓకే సార్. నెంబర్ లాక్ ఉంది అనుకోండి, ఒకటి నెంబర్ లాక్ ఉంటుంది కదా, తాళం లేకుండా, అందులో ఓన్లీ 9 digits అనుకోండి, ఓన్లీ 1 to 9, 1 to 0 to 9 యా 0, 0, 10 ఉన్నాయి. అది ఓపెన్ చేయాలనుకోండి 10 attemptsలో ఓపెన్ చేయొచ్చు కదా. అవును సార్. 0లు పెట్టి రాలేదు, 1లో చేసా, 2లో చేసా, 3లో చేసా, అట్లా చేసుకో. సపోజ్ ఐ గివ్ ఏ డిజిట్ నెంబర్ లాక్ విత్ 1000 numbers. 1000 numbers. ఓకే.
ఇప్పుడు మీకు అన్ని నెంబర్లు కరెక్ట్గా తెలిసినా కూడా మీరు అన్ని సెట్ చేసినా కూడా ఒక్కోసారి ఓపెన్ అవ్వదు, ఎందుకంటే కొంచెం మిస్అలైన్మెంట్ అయినా ఓపెన్ అవ్వదు, అవునా కదా? అలైన్మెంట్ అవును. హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ దాట్. వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్. ఇప్పుడు మీరు సరిగ్గా నీళ్ళు తాగట్లేదు, మిగతా అన్నీ చేస్తున్నారు. వీ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్ యూ విల్ గెట్, బట్ యూ విల్ డెఫినెట్లీ బికమ్ అన్హెల్దీ. దట్స్ వెరీ క్లియర్. ఎస్, అప్పుడు బాడీ చెప్తుంది కదా సార్, బాడీ హీట్ అవ్వడం కానీ ఆ టెంపరేచర్ మనకు కాదు మేడం, చెప్తుంది కదా. వినండి ఇప్పుడు వినండి సపోజ్ వినండి, యూ వోంట్ గెట్ సో ఫార్. సి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అద్భుతమైన కెపబిలిటీ. మీకు తెలుసా, కిడ్నీ అంట 75% డ్యామేజ్ అయ్యి పాడైపోయినా కూడా మీకేం సిమ్టమ్ రాదు. ఆర్ యూ వర్క్ అవేర్ ఆఫ్ ఇట్? చేస్తుంది. హలో. యా యా, ఐ హ్యాడ్ సార్, అంటే ఐ ఏంటి, హ్యాడ్. అంత డ్యామేజ్ అయిందాక కూడా మనకు ఒక్క సిమ్టమ్ రాదు. ఇఫ్ యూ డూ ద బ్లడ్ టెస్ట్ యూ విల్ ఫైండ్ అవుట్. మేబీ సమ్టైమ్స్ క్రియాటిన్ ద్వారా, సమ్టైమ్స్ సమ్ అదర్ టెస్ట్ వల్ల బయటపడుద్ది. సేమ్ థింగ్ డయాబెటిక్. డయాబెటిక్ రావాలని ఇందాక చూసాం కదా మనం, స్టేజెస్ ఎన్ని స్టేజ్ చూసాం, 5 స్టేజెస్ చూసాం, అప్పుడు కానీ డయాబెటిక్ స్టేజెస్. రాదు. సో డోంట్ రిలై ఆన్ యువర్ బాడీ. మనకి ప్రాబ్లం ఏంటంటే మనం 5 సెన్సెస్ మనం వాడతలా, వీఆర్ నెవర్ ఇన్ ద ప్రెజెంట్. చూసారా, మన హ్యూమన్ మనిషి మనిషి మనం మనం ఏంటంటే వీ ఐదర్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. చూడండి, మీరు ఎప్పుడైనా కూర్చోండి, మీ మైండ్ అక్కడికో వెళ్ళుద్ది, ఏదో జరిగింది అని గురించి ఆలోచిస్తుంటుంది, లేదా జరగబోయేది అనుకుంటుంది. యూ విల్ హార్డ్లీ స్టే ఇన్ ప్రెజెంట్. సో యూ విల్ నెవర్ ఎవర్ నో యువర్ సిమ్టమ్స్. మనకు తెలియదు, అది బాగా కుంపు అయితే కానీ, బాగా నీరసం ఉంటే కానీ మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఆన్ సండే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ యూ కెన్ వాచ్. మీరందరూ కూడా హెల్ప్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అంటే బాగా క్లియర్ చేస్తారు. అంటే వింటున్నాం కాబట్టి మాకు డౌట్స్ వస్తున్నాయి. నో నో, అంటే పర్ఫెక్ట్. మీరు ఏదో ఐ వెల్కమ్. చెప్తుంటే నో నో, ఐ వెల్కమ్ మేడం. నిన్నేం చెప్పాను, నేను చెప్పింది వేదం కాదు, ఎవరు చెప్పింది వేదం కాదు. అది. సో ఐ టెల్ యూ, యూ హ్యావ్ సి, సపోజ్ మై ఫాదర్ టెల్స్ మీ టు జంప్ ఫ్రమ్ ఎ బాల్కనీ. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. My father tells me to jump from a balcony. I'm sure he would have made some definitely good arrangements. కింద నేను పడినా దెబ్బ తగలకుండా ఏదో అరేంజ్మెంట్ చేసి ఉంటాడు, లేకపోతే చెప్పడు కదా మా నాన్న. ఎస్ సార్ నో? యా, ఈవెన్ దెన్ ఐ విల్ ఆస్క్ హిమ్ వై, వాట్ ఈస్ దట్ యూ హవ్ డన్, ఈస్ దెర్ ఎనీ సేఫ్టీ. అర్థమైందా? That's how it should be done. Like that, you asked a question: why only 4 liters? Why 3 liters? Why not 2 liters? Why we should drink water? Why can't we drink whenever we are thirsty? These are all the questions. See, mana enquiry, the biggest problem, no, 20th century uneducated people అంటే ఎవరో చెప్పంటారా? 20th century uneducated people అంటే మనం అనుకుంటాం uneducated అంటే వాడికి చదవడం రాదు, రాయడం రాదు అని uneducated అంటాం. No, the uneducated person is the one who is not learning, who is not unlearning. Unlearning అంటే మనం నేర్చుకుంది కూడా మనం చెక్ చేయాలా. నేను, యూ వోంట్ బిలీవ్ మీ సాన్విక గారు, ఫర్ దిస్ 4 liters వాటర్ ఐ మస్ట్ హ్యావ్ డన్ సబ్స్టాన్షియల్ రీసెర్చ్. వై 4 liters? And especially for people who have kidney stone, they can go up to 5 liters. There is a methodology of drinking. See, once I had a kidney stone problem for about 2 years. I suffered. I got admitted twice in the hospital, and of course, not much intervention. But doctor told me to drink more water, but I have no idea how to drink. But when I learned this methodology of drinking water, I used to drink 5 to 5.5 liters water. Within 3 months, all my stones have gone. Get my point? ఎస్, వాటర్ తాగితే వెళ్తాయి సార్ స్టోన్స్. నేను అన్నది ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ బాడీ వచ్చేసి డిఫరెంట్ బాడీస్ ఉంటాయి. నీది వాటర్ టైప్ బాడీ కాబట్టి నువ్వు వెయిట్ ఉన్నావు అని అంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం మీరు అన్నట్టు స్వీట్స్ అవి కొంచెం మానే, కానీ 1 week లోనే వాళ్ళు వెయిట్ అనేది తగ్గిపోతారు. ఎప్పుడైతే Yeah. వాళ్ళు స్వీట్లు అవి మానేసి, అంటే వాటర్ తాగేటప్పటికి వాళ్ళ బాడీ కూడా మరి వాటర్ వెయిట్ ఎక్కువే ఉంటుంది కదా సార్. Yeah, we'll go. Yeah, true. So, వినండి, there are lot of contradictions at the. Anup, I'm in a meeting. I'll call again. So, వినండి, first of all, there is something called ఇది ఉంటారు, ఇది 5 wives and 1 husband. 5 wives, 1 husband ఏంటంటే తెలుసా? We should ask 5 times W. Why, what, where, Why? which, when. These are the questions you must always ask for any damn thing. I do that. Like, I'm glad that you asked this question. One husband and how. These are the 6 questions. They should be part of your this thing to improve our understanding.
True, I agree. Because our plan is good, but sometimes we have a different problems and different thoughts, right? So that's why we want to learn more. యా చూడండి What you are telling, the process also very good. యా యా మన యాజ్ ఏ పేరెంట్స్గా మనకే నాలెడ్జ్ లేదనుకోండి మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? My name is Lukani. వాట్ లుక్ ఎట్ తాతి. ఓకే, వాట్ ఈస్ దట్? Lukani. ఓకే, టెల్ మీ, హౌ డు యు గెట్ యువర్ హెయిర్? వాట్ డు యు డు ఇన్ ద మార్నింగ్? So you in the morning you drink water, got a cocoa, and Right. brush your teeth, ఓకే. eat num num, Hey, you forgot. take bath, Take bath, then eat num num, and then go to school. wow. What about exercise? What do you do the exercise? Okay, go on cycle and show to Tati. Okay, come faster. Oh, ho, 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 ho. Hey, don't hit Tati. Don't hit Tati. Hey. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు అందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. చేసుకొని మీ హెల్త్ స్కోర్ చెక్ చేసుకోండి మార్కర్స్లో. ఫైండ్ అవుట్ వేర్ యూ ఆర్. లుక్ ఎట్ హౌ దిస్ జెంటిల్మెన్ హెస్ ఇంప్రూవ్ ఫ్రమ్ 30% to 80%. వై హెస్ ఇంప్రూవ్డ్? హీ స్టాప్ ద డైలీ రాంగ్ హ్యాబిట్స్. హీ గాట్ హిస్ టెస్ట్ డన్. చూడండి, డి విటమిన్ ఎంత ఉంది చూసారా? 14.2. ఎక్కడ ఉంది డి విటమిన్? 9.99 ఉంది. So he has improved to 59 by taking the supplements. B12, I have told this gentleman to take the injections, but he has not. Only B12 can improve with injections only. So sir, how all his marks, he has become insulin sensitive. His fasting sugar from 200 to it became 81, 88. He has thyroid. Sir, one more question, sir. Huh? One more question, sir. అంటే Yeah. ఇప్పుడు B12 కానీ డి విటమిన్ కి మెడిసిన్ తీసుకోమని యూజ్ చేస్తున్నాం కదా సార్. Hmm. యూజ్ చేసిన తర్వాత ఒక ఆప్టిమల్ లెవెల్ వరకు మనం తీసుకుంటున్నాము. మనకి అనుకునే లెవెల్స్ వచ్చింది సార్ ఆప్టిమల్. దాని తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుందా సార్? కంటిన్యూ చేయాలా? Yeah. Especially D vitamin, though it is a fat soluble vitamin, within 3-4 months it will become off. Whatever levels you had, it become off. సార్ ఆ, నేను అదే సార్. మాట్లాడొచ్చా ఒకసారి? మానేసిన తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటుందా సార్? అదే మెయింటైన్ అవుతుందా? No, నేను it ఇది won't meditation maintain. No, తీసుకుంటాను it కదా. won't maintain. See, one time I'll tell you, my D vitamin level I took to 94. Okay? Then I went to US. I was there for about 4 months. Then I was feeling, after about 1-2 months itself, I was feeling little discomfort. Then I thought could be B12 deficiency. When I went to India, I took B12 injections. My B12, later on I got it tested. I found my B12 has gone to 1500. My D vitamin came to 27. Okay? So D vitamin supplements you must take. Actually, there is a session. I'll probably in the next session we'll talk about B12 and D vitamin. ఓకే సార్, థ్యాంక్ యూ. Right. All the best. Good luck. Bye. బాయ్ సార్. మీరు సాన్విక గారు, మీరు షేర్ మీ యువర్ రిపోర్ట్స్, విల్ డిస్కస్. షూర్ సార్. నేను ఆల్రెడీ మీతో చెప్పాను సార్, నా దగ్గర లేవు, నేను తీసుకుంటాను. 2 to 3 months టైం పడుతుందని చెప్పాను. Take care.